చాలా మంది ఆలోచన దగ్గరే ఆగిపోతారేమో, కానీ అసలు మ్యాజిక్ అంతా ఫీలింగ్ లోనే ఉంది. సరిగ్గా అర్థం చేసుకున్నానా? ఖచ్చితంగా. ఈ ఆలోచన, భావోద్వేగం కలిసినప్పుడు వైబ్రేషన్ అంటే ఒక శక్తివంతమైన ప్రకంపన పుడుతుంది. మనమంతా శక్తి స్వరూపులం. నిరంతరం ప్రకంపనలను విడుదల చేస్తూ ఉంటాం. ఓకే. ఇక చివరిది అట్రాక్షన్, ఆకర్షణ. మనం ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నామో దానికి సరిపోయే వ్యక్తులు, పరిస్థితులు, అవకాశాలు మన జీవితంలోకి వస్తాయి. అంటే సింపుల్ గా హై వైబ్రేషన్ ఈక్వల్స్ టు హై రిజల్ట్స్ అని చెప్పొచ్చా? ఎగ్జాక్ట్లీ. మరి ఈ హై వైబ్రేషన్ ను ఎలా క్రియేట్ చేయాలి? మన మూడ్ బాగా లేనప్పుడు కూడా దీన్ని సాధించగలమా? మంచి ప్రశ్న. కొన్ని భావోద్వేగాలు సహజంగానే మన ప్రకంపనలను పెంచుతాయి. ఉదాహరణకు పుస్తకంలో చెప్పినట్లు కృతజ్ఞత, ఉత్సాహం, ప్రేమ, ఆనందం. ఆత్మవిశ్వాసం, స్వీయ విలువ. అవును, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్. మనం ఎంత ఎక్కువసేపు ఈ ఫీలింగ్స్ లో ఉంటామో అంత శక్తివంతమైన పాజిటివ్ సిగ్నల్ ను విశ్వానికి పంపిస్తాం. మూడ్ బాగలేనప్పుడు కూడా ఇది సాధ్యమేనా? సాధ్యమే. అప్పుడు కూడా బలవంతంగానైనా మనకు కృతజ్ఞతగా అనిపించే ఒక్క విషయం గురించి ఆలోచిస్తే చాలు, మన వైబ్రేషన్ తక్షణమే మారుతుంది. ఓకే. మన ఫీలింగ్స్ తో మన వైబ్రేషన్ పెరుగుతుంది. ఇది అర్థమైంది. కానీ వీటిని మనకు కావాల్సిన ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఒక పద్ధతి ప్రకారం ఎలా వాడాలి? పుస్తకంలో దీనికి ఏదైనా ఫ్రేమ్‌వర్క్ ఇచ్చారా? ఖచ్చితంగా. దానికోసం 3 స్పష్టమైన దశల ఫ్రేమ్వర్క్ ను ఇచ్చారు. మొదటిది ఏఎస్కే అంటే అడగండి. అడగడమా? అవును, మనకు ఏమి కావాలో అత్యంత స్పష్టంగా, నిర్దిష్టంగా విశ్వాన్ని అడగడం. నాకు డబ్బు కావాలి అని కాకుండా, నేను ప్రతి నెల ఆనందంగా, ఆరోగ్యంగా ₹1,00,000 సంపాదిస్తున్నాను అని స్పష్టంగా అడగాలి. ఓకే. చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. మరి రెండవ దశ? రెండవ దశ బిలీవ్, నమ్మండి. ఇది చాలా కష్టమైనది అనిపిస్తోంది. మనం కోరుకున్నది ఇంకా మన చేతికి రాలేదు కదా! కానీ అది ఇప్పటికీ మన సొంతం అయిపోయిందని నమ్మడం ఎలా? నిజమే, ఇది కొంచెం సవాలుతో కూడుకున్నదే, కానీ ఇక్కడే అసలైన శక్తి ఉంది. సందేహానికి ఎలాంటి తావు లేకుండా దానికి మనం పూర్తిగా అర్హులమని నమ్మాలి. ఆ ఫీలింగ్ ను ఇప్పుడే పొందాలన్నమాట? అవును, ఆ లక్ష్యం నెరవేరితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఇప్పుడే పొందాలి. ఇక మూడవది రిసీవ్, స్వీకరించండి. స్వీకరించడమా? అంటే అవకాశాలు మన వైపు వచ్చినప్పుడు వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండటం. చాలా మంది కోరుకుంటారు, నమ్ముతారు, కానీ అవకాశం తలుపు తట్టినప్పుడు భయంతో వెనక్కి తగ్గుతారు. ఈ 3 దశలను ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. చెప్పండి. ఒక మంచి ఉద్యోగం కావాలనుకుందాం. ఆస్క్ దశలో ఏ కంపెనీలో, ఏ పాత్రలో, ఎంత జీతంతో ఉద్యోగం కావాలో స్పష్టంగా రాసుకోవాలి. కరెక్టేనా? కరెక్ట్. బిలీవ్ దశలో రోజు ఆ ఆఫీస్లో కూర్చుని పని చేస్తున్నట్లు, సహోద్యోగులతో మాట్లాడుతున్నట్లు, ఆ జీతం అకౌంట్లో పడినప్పుడు కలిగే సంతోషాన్ని ఊహించుకోవాలి. ఆ ఫీలింగ్ ను క్రియేట్ చేయాలి. పర్ఫెక్ట్. ఇక రిసీవ్ దశలో ఎవరైనా జాబ్ రిఫరల్ ఇస్తే తీసుకోవాలి. ఇంటర్వ్యూ కాల్ వస్తే ధైర్యంగా వెళ్ళాలి. అంతే కదా? అంతే. మీరు చెప్పినట్లు ఇదేదో మాయాజాలం కాదు. ఇదొక సైకలాజికల్, ఎమోషనల్ మరియు ఎనర్జెటిక్ అలైన్మెంట్. మనం కోరుకునేదానికి మన ఆలోచన, మన భావోద్వేగం, మన నమ్మకం, మన చర్య అన్నీ ఒకే లైన్లో ఉన్నప్పుడు ఫలితాలు రాకుండా ఉండవు. ఈ సమలేఖనం తప్పినప్పుడే సమస్యలు వస్తాయి. ఇక్కడే నాకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ సిద్ధాంతం ఇంత శక్తివంతమైనదైతే చాలా మందికి ఎందుకు పనిచేయదు? నేను చూసినంత వరకు చాలా మంది ఇలాంటివి ప్రయత్నించి ఇవన్నీ పనికిరానివి అని వదిలేస్తుంటారు. ఎందుకు? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. దీనికి పుస్తకంలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. ఏమిటది? ప్రజలు తమకు కావలసిన దాన్ని కాదు, తాము పొందలేమని లోలోపల బలంగా భయపడేదాన్ని ఆకర్షిస్తారు. ఓ. ఎందుకంటే పాజిటివ్ ఆలోచనల్లాగే నెగిటివ్ ఆలోచనలు కూడా ప్రకంపనలే. నిజానికి భయం, సందేహం, కొరత భావన ఇవి చాలా శక్తివంతమైన ప్రకంపనలు. అంటే మనం పాజిటివ్ గా ఆలోచిస్తున్నా మన లోపల ఉన్న భయం దాన్ని డామినేట్ చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. పుస్తకంలో ఒక పవర్ఫుల్ వాక్యం ఉంది. యూ బ్లాక్ యువర్ మేనిఫెస్టేషన్ విత్ యువర్ డౌట్స్. మన సందేహాలతోనే మనకు రావాల్సిన దాన్ని మనమే అడ్డుకుంటాం. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. ఒక వ్యక్తి పైకి నాకు మంచి సంబంధం కావాలి అని కోరుకోవచ్చు, కానీ లోపల నేను ప్రేమకు అర్హుణ్ణి కాదేమో,
లేదా మంచి వాళ్ళు దొరకరేమో అనే సందేహం బలంగా ఉంటే ఆ సందేహం యొక్క ప్రకంపనే విశ్వానికి వెళ్తుంది. అప్పుడు విశ్వం కూడా దానికి తగ్గట్టే స్పందిస్తుంది. అవును, విశ్వం అవును నీకు మంచి సంబంధం దొరకదు అని ప్రతిస్పందిస్తుంది. మనం దేనిపై ఎక్కువ ఫోకస్ పెడతామో, ఏ ఫీలింగ్ ను బలంగా అనుభవిస్తామో అదే మన రియాలిటీ అవుతుంది. ఇక్కడే నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. నా ఆలోచన గుడ్ మార్నింగ్. నాకు ఆరోగ్యం కావాలి అని పాజిటివ్ గా ఉంటుంది, కానీ నా ఫీలింగ్ మాత్రం అనారోగ్యం గురించిన భయంతో అందరికీ నిండి గుడ్ మార్నింగ్ ఉంటుంది. అండి. ఐజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సో ఇంకొక ఇంపార్టెంట్ సెషన్ లోకి ఈ రోజు మనందరూ కూడా రావడం జరిగింది. సో ఈ రోజు చాలా స్పెషల్ గా జరగబోతుంది. సో ఆ స్పెషల్ ఏంటి అంటే Recording in progress. వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సో ఒకసారి మనందరం కూడా అన్మ్యూట్ చేసుకుందాం. అన్మ్యూట్ చేసుకుని అందరూ కూడా ఒకసారి విష్ చేసుకుందాం అండి. అందరికి అన్మ్యూట్ ఆఫ్ చేస్తున్నాను. సో అందరూ విష్ చేస్తున్నారు. Happy morning, sir. Happy morning, sir. Happy morning. Good morning, sir. Good morning, Mr. Rajan, sir. Happy morning to all. Good morning, Good morning, sir. Good morning, sir. కోటేశ్వరులకి అదృష్టవంతులకి శుభోదయం రాజన్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ Good మార్నింగ్. morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, good morning. కోటేశ్వరులకి అదృష్టవంతులకి Good morning. శుభోదయం వాసు సార్. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, గుడ్ మార్నింగ్. good morning. హ్యాపీ మార్నింగ్. సో రియల్లీ గ్రేట్ మార్నింగ్ అండి. సో ఐజీ కోటేశ్వరులకి అదృష్టవంతులకి మరొకసారి శుభోదయం రాజన్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. శుభోదయం సార్, శుభోదయం. అందరికి గుడ్ మార్నింగ్, అందరికి హ్యాపీ మార్నింగ్. సో అందరికి కూడా ఒకసారి నేను మ్యూట్ చేస్తున్నాను. సో మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసుకుని మనం మాట్లాడదాం. ఓకేనండి? రైట్ సార్. సో నేను మ్యూట్ చేశాను. రైట్. సో ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, డిస్టర్బెన్స్ లేకుండా అందరికి మ్యూట్ చేశాను. రైట్ సార్. సో వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ మార్నింగ్. ఐజీ ఇన్ఫ్రా ఒక పవర్ఫుల్ ప్లాన్ తోటి మనందరం ముందుకెళ్తున్నాం అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అట్ ద సేమ్ టైం ఒక గ్రేటెస్ట్ వెంచర్స్ తో కూడా మనం టైప్ అవుతున్నాం. ఒక పవర్ఫుల్ వెంచర్స్ తో కూడా మనం అవుతూ వెళుతున్నాం. సో పవర్ఫుల్ మీన్స్ సో ఒక వెంచర్ లోకి వెళ్ళగానే అంటే యాజ్ ఏ బిజినెస్ పర్సన్ గా, యాజ్ ఏ ప్రొఫెషనల్ గా మనం ఆ వెంచర్ లోకి మనం అడుగు పెట్టినప్పుడు డెఫినెట్ గా మనకి కూడా ఎస్ ఈ వెంచర్ లో మనకు కూడా ఒక ప్లాట్ ఉంటే డెఫినెట్ గా మనం ఆల్మోస్ట్ ఒక మంచి ప్రాఫిట్స్ మనం తీయొచ్చు. విత్ ఇన్ 2 years 3 years లోనే సో డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ ని మనం తీయొచ్చు అనే ఫీలింగ్, అనే రియాలిటీ అవన్నీ కూడా ఆ వెంచర్ లో కనపడింది అనుకోండి. సో అలాంటి వెంచర్స్ చాలా రేర్ గా ఉంటాయి. సో అలాంటి రేర్ వెంచర్స్ లో మనకి త్రిబుల్ ఆర్ గ్రూప్ సంబంధించిన వెంచర్స్ ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఎందుకంటే మనకి నిన్ననే MOU కంప్లీట్ అయింది. సో ఈ రోజు మీకు ఆ వెంచర్స్ ని మీకు ఆన్లైన్ లో మీకు పరిచయం చేయడం జరుగుతుంది. తర్వాత మనం ఎస్ఆర్ వాసు గారు ఏదైతే మనం ఆన్లైన్ లో మనం పరిచయం చేసుకున్న తర్వాత ఫిజికల్ గా కూడా అక్కడ ఒక ఈవెంట్, ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా మనం ప్లాన్ చేయబోతున్నాం. రైట్ సార్. అంటే మనకి వెంచర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఎస్ సఫీ గారు గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సో అందరి మనం ఒక అంటే సఫిషియెంట్ గా ఒక మంచి పవర్ఫుల్ వెంచర్స్ మనం ఉన్నప్పుడు స్టార్ ర్యాంక్స్ కానీ, బ్రాంజ్ కానీ, సిల్వర్ కానీ ర్యాంక్స్ ఫాస్ట్ గా మనం కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళని వీళ్ళతో వరకు ఎక్కువ సంపాదించుకునేలా చేసి సో వాళ్ళని మన ప్లాట్స్ తీసుకునేలాగా మనం చేయాలి. అలాగే మనకు ప్లాట్స్ రెడీగా తీసుకోవడానికి ఉన్న వాళ్ళందరినీ కూడా సో వెంచర్ విజిట్ చేసి మనం వెంచర్స్ లో మనం ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం అనేది మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అంటే జనవరి మంత్ కనీసం 15 to 20 ప్లాట్స్ మనం క్లోజ్ చేయాలి. సో ఆ టార్గెట్ తో మనం వెళ్తాం. దాని తాలూకా ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ మనకి భద్రాచలంలో 11th అంటే January 11th మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా పర్చేజ్ చేసేవాళ్ళే. సో ఎవరైతే ప్లాట్స్ కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. చాలా గ్రాండ్ గా ప్రోగ్రామ్ జరగబోతుంది అనమాట. కానీ మన కమ్యూనిటీ మొత్తానికి ఇలాంటి బ్యూటిఫుల్ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ మనకి తెలియడం అనేది కూడా ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వెంచర్ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోబోయే ముందు
మీ అందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను. సో ఐజీ ఇన్ఫ్రా అనేది ఒక స్మాల్ థాట్ తోటో, ఒక చిన్న విజన్ తోటో ముందుకు వెళ్ళట్లా. చాలా పెద్ద విజన్ తోటి అలాగే నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, ఎంటైర్ ఇండియా అన్ని స్టేట్ లో కూడా వెంచర్స్ ని ఫామ్ చేసుకుంటూ, సో రాబోయే 10 సంవత్సరాల్లో, రాబోయే 20 సంవత్సరాల్లో కంప్లీట్ గా ఆల్ స్టేట్స్ లో కూడా మన వెంచర్స్ ని మనం డెవలప్ చేయాలి అనే గోల్ తో మనం పెడుతున్నాం. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2026 ఎండింగ్ కి లేదా 2027 స్టార్టింగ్ లో కానీ మన ఓన్ వెంచర్స్ అనేది మనకు రాబోతున్నాయి. ఎందుకంటే వెంచర్స్ అంటే మనకి ల్యాండ్ అనేది మెయిన్ ప్రొడక్ట్. మన బిజినెస్ కి ఇప్పుడు ఈవెన్ మీరు స్టార్ ర్యాంక్ చేయాలన్నా, మీరు ఒక బ్రాంజ్ ర్యాంక్ చేయాలన్నా, మీరు ఒక డైమండ్ ర్యాంక్ చేయాలన్నా, మీరు ఒక బ్లూ డైమండ్ చేయాలన్నా, మీరు ఒక బ్లాక్ రాయల్ క్రౌన్ ఏ ర్యాంక్ చేయాలన్నా మన దగ్గర ల్యాండ్స్ అనేది ఉండాలి. ల్యాండ్స్ ఉంటేనే ఎస్ ఫలానా ల్యాండ్ నేను కొనడానికి సో నేను స్టార్ట్ చేస్తున్నాను, నేను ఒక స్టార్ ర్యాంక్ కొంటున్నాను, నేను ఒక డైమండ్ ర్యాంక్ కొంటున్నాను. సో దీని ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కానీ మనం ర్యాంక్ కొనేది ఒక ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ కింద మనం పే చేస్తున్నాం కాబట్టి అది కూడా దట్ బ్యూటిఫుల్ వెంచర్స్, ఒక పవర్ఫుల్ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్స్ తో మనం టైప్ పెడుతున్నాం. అయితే నేను మీ అందరి సమక్షంలో నేను మీకు మీ అందరి సమక్షంలో నేను చెప్పాలనుకుంటున్నాను. మనకి మ్యూట్ లో ఉండాలి సార్ అందరూ కూడా. సో ఏదైతే మన వెంచర్స్ ఫ్యూచర్ లో ఏ వెంచర్ మనం టేకప్ చేసినా మాక్సిమం 1 month or 2 months మాత్రమే మనం సేల్ చేయాలి. అంటే 1 or 2 months లో కంప్లీట్ చేయాలి. అంటే ఇంత పెద్ద కమ్యూనిటీ మనం పెట్టుకుని, ఇంత పెద్ద లీడర్స్, ప్రతి లీడర్ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఇక్కడ 70+ మనం ఉన్నాం. ఇంతమంది లీడర్స్ వర్క్ చేస్తూ, ఇక్కడున్న లీడర్స్ ఏ లీడర్ కూడా ఏ రియల్ ఎస్టేట్ ఓనర్ కి తక్కువ కాదు. నాలెడ్జ్ లో కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లో కానివ్వండి, రియల్ ఎస్టేట్ లో కానివ్వండి. సో ప్రతి లీడర్ కి కూడా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మనందరం కూడా. కాబట్టి ఏ వెంచర్ కి కూడా మనం ఎక్కువ టైం తీసుకునే టైం పట్టదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు పట్టదు? లీడర్స్ ఉన్నారు కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మనం పెద్ద కమ్యూనిటీ కాబట్టి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సో యాక్చువల్ గా మనకి రియల్ ఎస్టేట్ బూమింగ్ తోటి సంబంధం లేదు. అంటే మన లీడర్ ఎవరైతే మన ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారు, ఎవరైతే మన ఐజీ ఇన్ఫ్రా బిజినెస్ మనం అందరం చేస్తున్నామో, సో మనకి బూమింగ్ తో సంబంధం ఎందుకు లేదు అంటే, యాక్చువల్ గా మామూలుగా ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ అమ్ముడయిందంటే సో కమిషన్స్ వస్తాయి, ఇది కామన్, రైట్ అండి. సో ఇది జనరల్ గా జరిగే ప్రోగ్రామ్. కానీ ఐజీ ఇన్ఫ్రాలో ఇక్కడ చూడండి, ల్యాండ్ కొనడానికంటే ముందు మనం ఒక 6 నెలల తర్వాత ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు కూడా మనం ముందే తీసుకొచ్చేస్తాం మన సిస్టమ్ లోకి. అది స్టార్ గానో, బ్రాంజ్ గానో, సిల్వర్ గానో, గోల్డ్ గానో, డైమండ్ గానో. 1 year తర్వాత కొనాలనుకునే వాళ్ళని కూడా మనం తీసుకొచ్చేస్తాం. 2 years తర్వాత కూడా కొనాలనుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తాం. అంటే ఏదో ర్యాంకులు, డైమండ్ లోనో, బ్లూ డైమండ్ లోనో, బ్లాక్ డైమండ్ లోనో, ఓకేనండి. స్పాట్ లో కొనాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గరికి తీసుకొచ్చేస్తాం. ఎందుకు? 3 to 5 lakhs డిస్కౌంట్ ఇచ్చి ఆ వెంచర్ లో 20 లక్షల ప్లాట్ ఉంటే గనక మన అనుకుంటే 15 లక్షలే. ఎందుకు డిస్కౌంట్ వస్తుంది? మనకి RAB అనే ర్యాంక్ ఉంది కాబట్టి. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉండటం వల్ల మనకి బూమింగ్ తో పని లేదు. మన లీడర్ కి ప్లాట్ అమ్ముడైతేనే డబ్బులు వస్తాయి అనేది లేదు. ఎందుకంటే ర్యాంక్స్ ఉన్నాయి కదా, ర్యాంక్స్ డెవలప్ చేసుకుంటే కస్టమర్ బేస్ ని తయారు చేస్తున్నారు కదా. అంటే కస్టమర్ బేస్ ఎప్పుడైతే తయారవుకుంటూ వస్తుందో, వీళ్ళలో ఎవరైతే రెడీ అవుతారో, రెడీ అయిన వాళ్ళందరూ కూడా ప్లాట్ రిజిస్ట్రేషన్ మనం తీసుకెళ్తూ ఉంటాం. అంటే ఇది ఒక సిస్టమ్, ఇది ఒక యూనిక్ సిస్టమ్. అంటే నేను చెప్పే ఈ విధానాన్ని మీరు మైండ్ లోకి ఎక్కించుకోగలిగితే ఐజీ ఇన్ఫ్రా అనేది ఎలా పనిచేస్తుందో, స్ట్రాటజీ ఏంటో మీకు అర్థమైపోతుంది. సో ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీ తోటి మనం వెళ్తాం, ఒక బ్యూటిఫుల్ పాయింట్ తోటి మనం వెళ్తాం. సో అలాగే మన ఐజీ ఇన్ఫ్రాలో చూడండి, వెంచర్స్ ఓనర్ల కంటే కూడా, వెంచర్ల ఎండీల కంటే కూడా, అలాగే ఐజీ ఇన్ఫ్రా డైరెక్టర్ల కంటే కూడా, ఐజీ ఇన్ఫ్రా ఎండీ కంటే కూడా
ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఉందండి? మార్కెటింగ్. ఎవరైతే మనకి సేల్ చేస్తున్నామో, ఎవరైతే మన ప్రొఫెషనల్ లీడర్ అనుకుంటున్నామో, అంటే వర్క్ చేసే లీడర్ కి ప్రయారిటీ ఎక్కువ. ఎంత పర్సెంటేజ్ అండి? 65% డైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రమోట్ చేసిన వ్యక్తికి 65% వెళ్తుంది పే చేసిన అమౌంట్ లో. 65%. సో నాట్ ఏ జోక్, నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇంత పెద్ద బెనిఫిట్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవ్వట్లేదు. మీకు ఒకటే చెప్తున్నా స్ట్రైట్ గా, నేను ఒక 2 పాయింట్ చెప్తాను. 2 ప్లాట్లు బుక్ చేస్తే 7 లక్షల రూపాయలు కమిషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీ భారతదేశంలో ఇంకొకటి ఉందా? 2 ప్లాట్స్ చేస్తే, 4 ప్లాట్స్ చేస్తే 15 లక్షలు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అని ఇంత పేమెంట్ ఇస్తుందా? హైయెస్ట్ రెవెన్యూ షేరింగ్ ఐజీ ఇన్ఫ్రా, హైయెస్ట్ రెవెన్యూ షేరింగ్. దట్టు అది కూడా స్పాట్ పేమెంట్స్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ప్లాట్ క్లోజ్ చేయడం ఒక ఎత్తు అయితే, వచ్చిన కమిషన్ ని రాబట్టుకోవడం, వెళ్ళినప్పుడల్లా 1000 రూపాయలు చేతికిస్తారు, 1500 చేతికిస్తూ ఉంటారు. చిల్లరగా ఇచ్చి అసలు ఆ పేమెంట్ అంతా కూడా మనకి ఎప్పుడు వస్తుందో మనకే తెలీదు, దేనికి ఉపయోగపడదు. కానీ ఐజీ ఇన్ఫ్రా అలా కాదు. కింద ప్లాట్ పడిందంటే పైన మీరు ఏ లెవెల్ ఉన్నా మీ కమిషన్ మీకు ఆన్ ది స్పాట్. పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్. ఒక బ్లాక్ చైన్ లో మన సిస్టమ్ ఉంది. కస్టమర్ బిజినెస్ చేస్తే బిజినెస్ అవుతుందన్న విషయం మీకు తెలియకపోయినా మీకు ప్రాఫిట్ రావడం అనేది అద్భుతమా కాదా? బయట రియల్ ఎస్టేట్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. హైయెస్ట్ రెవెన్యూ షేరింగ్, పేమెంట్ కూడా స్పాట్ రావడం, వచ్చిన దాన్ని ఆన్ ది స్పాట్ మనం క్యాష్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ తోటి మన సిస్టమ్ ఉంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ చూస్తే, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అద్భుతమైన విషయం. చూడండి, డైరెక్ట్ గా వెంచర్ దగ్గరికి వెళ్తే ప్లాట్ కాస్ట్ 20 ఎగ్జాంపుల్ అనుకోండి. డైరెక్ట్ గా ఎండి దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి, వాళ్ళు 20 లక్షల కంటే, ఎందుకంటే 20 లక్షలకి అమ్మగలడు. కానీ అదే ప్లాట్ ని ఐజీ ఇన్ఫ్రా ద్వారా తీసుకుంటే 15 లక్షలకే వస్తుంది. సరే, ఇది అసలు ఎలా సాధ్యం? వెంచర్ ఓనర్స్ కూడా అడిగారు. సార్, ఇక్కడ మాకు RAB అనేది ఒకటి ఉంటుంది, గ్లోబల్ ఇన్కమ్ మీద దాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 5 lakhs వరకు వాడు వెళ్తుంది కాబట్టి రిటర్న్ మేము ఇవ్వగలుగుతున్నాం అని మనం చెప్పగలిగాం. చాలా వండర్ఫుల్ సార్. అసలు అంటే అప్పుడు ఎంత పడింది? గజం ఎంత పడుతుంది 5 లక్షలు తగ్గించేస్తే? అంటే మనం పెట్టిన రేటు, మనం ఇచ్చే రేటు మార్కెట్లో ఎక్కడ లేని రేట్ అనమాట, కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ దేనితోటి సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇక్కడ నిజంగా ప్లాట్ క్లోజ్ చేయాలనుకుంటే చాలా బాగా మనం క్లోజ్ చేయొచ్చు. సో ప్లాట్ క్లోజ్ చేయడానికి మనం టైం తీసుకున్న ముందు మార్కెట్ని తయారు చేసుకోవచ్చు, టీం తయారు చేసుకోవచ్చు, మార్కెట్ని తయారు చేసుకోవచ్చు. సో అలాంటి టీంని, మార్కెట్ని తయారు చేసుకుని ఒక అద్భుతమైన సిస్టమ్, దట్టు ఎప్పటికప్పుడు ఇన్కమ్ ని మనం సంపాదించుకుంటూ ఎవ్రీడే ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. నిజంగా ఈ రోజు నాకు 10,000 రూపాయలు కావాలి, ఎవరిస్తారండి? ఎవరిస్తారు? కానీ 2 మన బుల్లి ర్యాంక్స్, స్టార్ ర్యాంక్స్ ని మనం 2 రిఫర్ చేస్తే, సో 9,000 రూపీస్ అంటే 8,000 రూపీస్, 9,000 రూపీస్. సో ఈ రోజుకి రోజు, సార్ ఈ రోజు నాకు 1,00,000 రూపాయలు కావాలి, 2 డైమండ్స్ మీరు రిఫర్ చేయండి, 1,30,000 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ రోజు నాకు కావాలి అనుకుంటే ఈ రోజే మనం సంపాదించుకుని, ఈ రోజు మనం తీసుకొచ్చి ఈ రోజే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అంత ఫైన్ ట్యూన్ తో మనం వెళుతున్నాము. సో ఇది ఒక బిగ్గెస్ట్ మార్కెట్. ఐజీ ఇన్ఫ్రా అనేది ఒక యూనిక్ సిస్టమ్, 100% చాలా పర్ఫెక్ట్ గా, చాలా పవర్ఫుల్ గా వెళ్తున్న సిస్టమ్. కానీ ఒకసారి మనం చూడాల్సింది కేవలం కళ్ళుతో కాదండి, హార్ట్ తో కూడా మనం చూసినప్పుడు ఇది బిజినెస్ అర్థమవుతుంది. బిజినెస్ అర్థమైనంత సేపు మీరు మామూలు వ్యక్తి మాత్రమే. ఐజీ ఇన్ఫ్రాని కొంచెం లోపలికి తొంగి చూడాలి. లోపలికి తొంగి చూసి ఐజీ ఇన్ఫ్రాలో ఉన్న ఏదైతే ఆ ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని గమనించాలి. అప్పుడు మీకు రియల్ బిజినెస్ అనేది మీరు క్యాచ్ చేయగలుగుతారు. లెవెల్ ఇన్కమ్
లెవెల్ ఇన్కమ్ అంటే కాంపౌండింగ్ పవర్ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ధనవంతులు ఈ కాంపౌండింగ్ పవర్ వల్ల మాత్రమే అయ్యారు ప్రపంచం మొత్తం మీద. సో ఈ కాంపౌండింగ్ పవర్ ని ఎక్కడ డెవలప్ చేయాలి? ఏదైనా స్కీమ్ లో డెవలప్ చేద్దామా? ఏదైనా స్కామ్ లో డెవలప్ చేద్దామా? ఏదైనా బయట ప్రొడక్ట్ లో డెవలప్ చేద్దామా? లేదా ఏదైనా న్యూట్రిషన్ దాంట్లో డెవలప్ చేద్దామా? లేదా రియల్ ఎస్టేట్ లో కాంపౌండింగ్ డెవలప్ చేద్దామా? రియల్ ఎస్టేట్ లో కాంపౌండింగ్ అంటే దీంట్లో వచ్చినంత కమిషన్, దీంట్లో వచ్చినంత ఇన్కమ్ ఇంకెక్కడా రాదు. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ కాంపౌండింగ్. అందుకే స్టార్ ర్యాంక్ $6,060 తో కూడా మీరు ఒక అంటే ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ పే చేసి కూడా మీరు స్టార్ట్ చేసినా కూడా అతి కొద్ది రోజుల్లోనే ₹1,00,00,000 సంపాదించగలుగుతున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద మార్కెట్. నో, 6,000కి ఏ బిజినెస్ రాదు, కానీ ఐసీ ఇన్ఫ్రాలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఐసీ ఇన్ఫ్రాలో మాత్రం బిజినెస్ నే స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడున్న ఈ యూనిక్ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు క్యాచ్ చేస్తే ఎంత పవర్ఫుల్ బిజినెస్ లో మీరు ఉన్నారనేది తెలుస్తుంది. మనం వీటిలన్నింటిని పట్టించుకోకుండా లెవెల్ బోనసా, ఏదో లెవెల్ అంటే కింద ఏదో బిజినెస్ జరిగితే మనకు వస్తుంది, కరెక్టే. కానీ మీరు టీమ్ ఫామ్ చేస్తే 5-6 లెవెల్కి వెళ్ళేటప్పటికే మీరు ₹1,00,00,000 దాటిపోతారు. 100% 4 మ్యాట్రిక్స్ వెళ్తే 250 కోట్లు, 1% సక్సెస్ అయినా 2 కోట్లు, 6,000 రూపీస్ తోటి. ఎందుకు అంత పొటెన్షియాలిటీ ఉంది? పొటెన్షియాలిటీ చాలా ఉంది, కానీ మనం ఎంత తీసుకోవాలి? సో అది లెవెల్ బోనస్ సంబంధించి. నెక్స్ట్ డీసీపీ. అసలు మీతో ప్రైమేం లేకుండా మీకు వచ్చే ఇన్కమ్ అది. రెండోది ఏంటంటే డీసీపీ. డీసీపీ అంటే డబుల్ కనెక్ట్ బోనస్. అంటే మీరు వర్క్ చేసినందుకు రెఫర్ చేసినందుకు మీకు 25% వచ్చేస్తుంది. 25% స్ట్రైట్ అవే ఆ పేమెంట్ మీద వచ్చే కంపెనీ ఇంకోటి ఏదైనా ఉందా? 25% హైయెస్ట్ కమిషన్. ఒక వ్యక్తి ₹1,00,000 సో ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ పే చేస్తే, సో దాంట్లో మీకు 25% లెవెల్ ఇన్కమ్ గా రియల్ ఎస్టేట్ కంపెనీ 25% మీకు డైరెక్ట్ ఇస్తుందా? హైయెస్ట్ పర్సంటేజ్. అలాగే మీరు ఇంకొక వ్యక్తి రెండో రిఫరల్ కూడా ఇంకొక ₹1,00,000 తోటి ఇంకొక డైమండ్ మీరు రిఫర్ చేశారు, ఇంకొక 25,000, మొత్తం 50,000 వచ్చింది. సో ఇది లెవెల్ సంబంధించింది, ఓకే. కానీ ఈ రెండు వర్క్ చేశారు, రెండింటికి ఇన్కమ్ వచ్చేసింది. అంటే మీరు వర్క్ చేసిన వాటికి ఇన్కమ్ వచ్చేసింది, కానీ మీతో ప్రమేయం లేకుండా, మీకు సంబంధం లేకుండా ఒక బోనస్ రూపం వచ్చేదే డీసీబీ, డబుల్ కరెంట్ బోనస్. అదెంత వస్తుంది? ₹80,000 వస్తుంది. అంటే మీ వర్క్ తో సంబంధం లేని ఇన్కమ్ అనేది 80,000 వస్తుంది. అది డబుల్ కరెంట్ బోనస్. ఏంటి సార్ అసలు ఈ ప్లాన్? ఈ ప్లాన్ లో ఉన్న బ్యూటీ ఏంటి సార్? ఈ ప్లాన్ లో ఉన్న ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తొస్తే అసలు మీకు ఎలా నిద్రపడుతుంది? అది నేను అడిగేది. సో అంటే ఇంత పవర్ఫుల్ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది అంటే అసలు మనం వర్క్ చేయాలి. కానీ అంటే మార్కెట్ లో చూడండి, చాలా మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ లో ఉన్న లీడర్స్ ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇంకా మార్కెటింగ్ పర్సన్ గానే ఉన్నారు. ఇప్పుడు వరకు ఇంకా వాళ్ళకి ₹1,00,00,000 బ్యాలెన్స్ అనేది నెట్ వాళ్ళ బ్యాంక్ లో ఇప్పుడు చూడలేదు. కారణం ఏంటి? ఇలాంటి పవర్ఫుల్ ప్లాన్, ఇలాంటి ఇన్కమ్స్ అక్కడెక్కడ కూడా లేవు. ఇంత రెవెన్యూ షేరింగ్ అనేది ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్లాన్ చేయలేదు. కానీ ఇక్కడ మనం ఇంత పవర్ఫుల్ ఇన్కమ్ ఇస్తున్నామంటే చాలా మంది మన ఓల్డ్ లీడర్స్ అందరూ కూడా కిందకే పైకి చూసి, ఆ పక్క ఈ పక్క చూసి ఏదో అనుకుంటున్నారు. ఓకే, మీకు ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడే మీరు దిగండి. మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే మీరు మొదలు పెట్టండి. అప్పటి నుంచే మీకు ఈ రకమైన కమిషన్స్, ఈ రకమైన ప్రాఫిట్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ ఆర్ఏబి. సో నిజంగా అది ఒక ఇంటెలిజెంట్ ఇన్కమ్. అది దానివల్ల అంటే చూడండి,
ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఒక బిజినెస్ చేస్తున్నామంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. సార్ మనకి కస్టమర్స్ ఎక్కువ వస్తారు అని చెప్పడానికి ఏదైనా రీజన్ మన ప్లాన్ లో ఉందంటే అది ఆర్ఏపి. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పాలో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చేపల్ని పట్టాలంటే ఎర వేయాల్సిందే, ఎర వేయాల్సిందే, ఎర వేస్తేనే చేపలు పడతాయి, రైట్ అండి? అయితే యాక్చువల్గా ఇది బ్యాడ్ కంపారిజన్ నాకు అర్థమవుతుంది, బట్ నాకు మైండ్లోకి ఇదే వచ్చింది కాబట్టి నేను ఇదే చెప్తున్నాను. బట్ ఒక కస్టమర్ ని ఐసీ ఇన్ఫ్రాలో మనం అట్రాక్ట్ చేయాలంటే మీరు వెంచర్ లో డైరెక్ట్ గా ఓనర్ దగ్గరికి ఉన్న ప్రైస్ కంటే కూడా మేము మీకు ఒక 5 లక్షల వరకు మీకు తగ్గించి అమ్ముతాము అని మనం చెప్పడం అనేది ఎరా. వాళ్ళకి మంచిదే, అది మంచిది మనం చేసేది, మంచి పని మనం చేస్తున్నాం. దీనివల్ల మనకి కస్టమర్ బేస్, కస్టమర్ ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఫ్లోటింగ్ ఇదంతా కూడా రావడానికి కారణం ఆర్ఏబి. ఎందుకంటే కస్టమర్ ఏం ఆలోచిస్తాడు, నేను వెంచర్కి వెళ్ళుకుంటే 20 లక్షలు పెట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కానీ మన ఐసీ ఇన్ఫ్రా ద్వారా నేను వెళ్ళి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 20 లక్షలు పెట్టి చేసుకోవాలి, కానీ నాకు రిటర్న్ మళ్ళీ ఒక 3 to 5 lakhs వరకు నాకు రిటర్న్ వచ్చేస్తుంది, అది నాకు బెనిఫిటే కదా అని కస్టమర్ ఆలోచిస్తాడు. అది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే చూడండి, అంటే ప్రతి పాయింట్ కూడా ఐసీ ఇన్ఫ్రాలో నిక్షిప్తమై ఉంది. మన ఎవరైతే మనం వర్క్ చేస్తున్నామో, ఏజెంట్స్ గా చేస్తున్నామో, బిజినెస్ పీపుల్ గా ఉన్నామో, మనకు వచ్చే పర్సంటేజ్ మరి ఎక్కడా లేదు. అలాగే కస్టమర్ ని సపోర్ట్ చేస్తూ కస్టమర్ కి ఇచ్చే ఇన్కమ్ అనేది కూడా, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ కూడా చాలా పెద్దది. సో ఇవన్నీ కలవలుకుంటేనే ఐసీ ఇన్ఫ్రా. సో దయచేసి నేను ఇవన్నీ కూడా ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్టు, దేనికి ఉపయోగించుకోవాలి, దేనికి వాడాలి మీ ఆలోచనలు అనే విధానానికి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి పాయింట్స్ ఉన్న ఐసీ ఇన్ఫ్రా దీని యొక్క ఫ్యూచర్ ఏంటి, రాబోయే 10 సంవత్సరాలు, ఒక డికేడ్ కాలంలో మనం ఏం చేయబోతున్నాం, ఎలా చెందబోతున్నాం, ఎలా ప్లాన్ చేయబోతున్నాం, ఎలాంటి వర్కింగ్ ప్లాన్, ఎలాంటి ట్రైనింగ్స్, ఎలాంటి విజిటింగ్స్, ఇవన్నీ కూడా చాలా. ఇప్పుడు ఇంత పవర్ఫుల్ ప్లాన్ కి పవర్ఫుల్ వెంచర్సే కదా మనకు కావాలి. అలాంటి వెంచర్స్ తో మాత్రమే మనం టైప్ అవుతున్నాం, ఫుల్లీ డెవలప్డ్ వెంచర్స్, అది కూడా ఒక బెస్ట్ ప్రైస్. ఈ రోజు మీకు RRR గ్రూప్ నుంచి ఒక 2 వెంచర్స్ ని మీకు పరిచయం చేయబోతున్నాం. బెస్ట్ ప్రైసెస్. మీరు ఆ ఇచ్చిన ప్రైస్, మీరు ఆ ప్రైస్ ని డైరెక్ట్ గా స్పాట్ కి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రైసెస్, బెస్ట్ ప్రైస్ తో పాటు ఆ చుట్టుపక్కల లేని డెవలప్మెంట్స్ మన వెంచర్స్ లో ఉన్నాయి. సో అయితే దానికి ఉన్న ఫీచర్స్ ఏంటి, సో దానికి ఉన్న ఇవన్నీ కూడా, అంటే నాకంటే కూడా RRR గ్రూప్ ఎండి గారు, సో వైఎస్ రావు గారితో మనం వింటే గనక ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ విజయ్ గారు, అడపల గారు, ఒకవేళ వైఎస్ రావు గారు వచ్చి ఉంటే కనుక ఒకసారి నాకు చెప్పండి సార్. సార్ ఉన్నారు సార్. సార్ ఉన్నారండి, ఓకే ఓకే. ఒక్కసారి నేను వారిని ఇన్వైట్ చేసే ముందు ఒకసారి నేను చెప్పానండి, వైఎస్ రావు గారు అంటే యాక్చువల్ గా చెప్పాలంటే అదొక బ్రాండ్ అండి. సార్ ఎందుకు సార్ మీరు ఒక వెంచర్ సంబంధించిన ఓనర్ గారిని ఎందుకు మీరు అంతలా మాట్లాడతారంటే, నాట్ ఓన్లీ వెంచర్ ఓనర్ అండి, ఆయన నాకు గురువు గారు, ఆయన నాకు గురువు గారండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను మార్కెటింగ్ చేస్తున్న దగ్గర నుంచి కూడా నేను ఆయన చూస్తూ వచ్చాను. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే కింద నిలబడి చప్పట్లు కొట్టి విజిల్స్ వేసేవాడు, చప్పట్లు కొట్టి విజిల్స్ వేసేవాడిని. ఆయన మాట్లాడుతుంటే మొత్తం హాల్ అంతా దద్దరిల్లిపోయేది. సో అలాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ. సో ఎంతో అంటే పెర్ఫెక్షన్, అంటే ఆయన వైఎస్ రావు గారు అంటే పెర్ఫెక్షన్. సో అలాంటి పెర్ఫెక్ట్ పర్సన్ ఈ రోజు నా వెంచర్స్ ని డెవలప్ చేయడం అంటే, ఆయన వెంచర్స్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి చూద్దరు. కానీ ఆ వెంచర్ ప్రైస్ కూడా ఎక్కువ ఆశించకుండా
మార్కెట్ లో అవి చాలా ఈజీగా మూవ్ అయ్యేటట్టు, అంటే ప్రతిది కూడా ఆయన తెలుసు కాబట్టి ఆ రకంగా సెట్ చేసి ఈ రోజున ఒక బ్యూటిఫుల్ వెంచర్స్ ని ఐజీ ఇన్ఫ్రాకి 2 వెంచర్స్ ని మనకు అందించడం జరిగింది. సో ఈ 2 వెంచర్స్ కూడా ఈ రోజు ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. రైట్ అండి. అయితే ఒక్కసారి నేను వారిని ఇన్వైట్ చేసిన వైఎస్ రావు గారిని సార్ బిఫోర్ ఇన్వైటింగ్ మన వెంచర్ ఉంది సార్. వెల్కమ్ చేద్దాం. అయితే అందరికి కూడా ఒకసారి అన్మ్యూట్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి అందరూ కూడా విషెస్ గ్రాండ్ వెల్కమ్ సార్. వైఎస్ రావు గారు గ్రాండ్ వెల్కమ్ అండి. Hello sir. Welcome. Good morning sir. వెల్కమ్ సార్. వెల్కమ్ Sir, వెల్కమ్ టు వైఎస్ రావు సార్. welcome sir. Welcome sir. Welcome sir. గ్రాండ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. హ్యాపీ మార్నింగ్. Sir, welcome. Yes, sir. Yes sir, please unmute sir. ఎస్ వైస్రావు గారు గ్రాండ్ వెల్కమ్ సార్. సో ఐజీ ఇన్ఫ్రా ఫ్యామిలీ తరఫు నుంచి మిమ్మల్ని గ్రాండ్ గా ఇన్వైట్ చేస్తున్నాం. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకుని ఒకసారి మీరు మాట్లాడండి సార్. రైట్. ఎస్ సార్. Yes sir, welcome sir. అన్మ్యూట్ చేసుకోండి సార్. వాయిస్ రావట్లేదు. అడవులు గారు ఒకసారి చూడండి అది అన్మ్యూట్ అయిందా లేదా అనేది. Unmute లోనే ఉంది సార్, బట్ వాయిస్ రావట్లేదు. ఒకసారి రీకనెక్ట్ అవ్వండి సార్. ఒకసారి రీలాగిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకే సార్. ఓకే కదా? ఎస్ ఎస్. ఓకే. గ్రాండ్ వెల్కమ్ సార్. హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ. మరి గ్రాండ్ వెల్కమ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. హ్యాపీ మార్నింగ్. సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ ఐజీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు సో అంతా ఓకే కదా? వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? క్లియర్ గా వినిపిస్తుంది. చెప్పండి సార్. ఓకే. కనిపిస్తున్నాను క్లియర్ గా? చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో ఈరోజు ఫస్ట్ టైం ఐజీ ఇన్ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఐజీ ఇన్ఫ్రాని పరిచయం చేసిన వ్యక్తి మాకు చాలా కాలం నుంచి ఉన్న మిత్రుడు వాసు గారు. ఈజ్ వన్ ఆఫ్ యువర్ డైరెక్టర్. అయితే ఆయన పరిచయం చేసిన వ్యక్తి నేను కలవడానికి వెళ్ళినప్పుడు లాజరస్ గారు అని తెలిసిన తర్వాత ఆయనకి మాకు గత 20 సంవత్సరాల నుంచి ఒక మంచి అనుబంధం ఉందని తెలిసిన తర్వాత ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేను. సో ఐజీ ఇన్ఫ్రా అనేది రైట్ పర్సన్స్ చేతిలో ఉంది అని నాకు అర్థమైంది. సో ఈరోజు మీరు లాజరస్ గారు మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, విజయ్ గారు కానివ్వండి, అడపాల వెంకటేశ్వర గారు కానివ్వండి, వాసు గారు కానివ్వండి, వీళ్ళ నలుగురు కూడా సో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ తోటి ఈరోజు ఐజీ ఇన్ఫ్రా అనేది ఒక డిఫరెంట్ వేలో మూవ్ అవుతుందని నాకు అర్థమైంది. సో నేను ఫస్ట్ మీటింగ్ లో మీ ప్లాన్ విన్న తర్వాత, ఈ సిస్టమ్ ని విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటి అని అంటే ఐజీ ఇన్ఫ్రా అనేది ట్రెండ్ ఫాలో కావట్లేదు, ట్రెండ్ సెట్ చేయబోతుంది అని. రైట్ ఆర్ నాట్? రైట్ సార్. సో ఇప్పుడు మనం ట్రెండ్ సెట్ చేయబోతున్న వాళ్ళతోటి వర్క్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ సైన్. కాబట్టి నేను ఇంప్రెస్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఐజీ ఇన్ఫ్రాని మూవ్ చేస్తున్న డైరెక్టర్స్ అండ్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లాన్. సో వీళ్ళు టేకప్ చేసిన ప్లాన్, వాళ్ళ యొక్క విజన్. సో రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, కంట్రీ వైడ్ గా అది ఇంటర్నేషనల్ వైడ్ గా ఎలా ఎక్స్పాండ్ కావాలనే వాళ్ళ థాట్ ఏదైతే ఉందో అది నేను చాలా నచ్చింది నాకు. అండ్ రియల్ ఎస్టేట్ లో దీన్ని మిక్స్ చేసుకొని వెరీ వెల్, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, ఇవాళ ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం మీద హైయెస్ట్ ఎర్నింగ్ పీపుల్ ఎక్కడ ఉన్నారని అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నారు.
హైయెస్ట్ ప్రాపర్టీస్ హోల్డ్ చేసిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. మీ అందరికి తెలుసు, మనకి జనరల్ గా సెలబ్రిటీస్ అంటే చాలా ఎక్కువ ఇంప్రెస్ అవుతాం కాబట్టి, యు నో వెరీ వెల్ అబౌట్ శోభన్ బాబు అండ్ మురళీ మోహన్. లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ సెలబ్రిటీస్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండస్ట్రీలో శోభన్ బాబు కంటే మురళీ మోహన్ కంటే రెమ్యూనరేషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళ ఆస్తుల విషయంలో చూస్తే, ప్రాపర్టీస్ విషయంలో చూస్తే హైయెస్ట్ ప్రాపర్టీస్ ని హోల్డ్ చేస్తున్న వ్యక్తులలో శోభన్ బాబు ఫ్యామిలీ ఉంది, మురళీ మోహన్ ఫ్యామిలీ ఉంది. ద రీజన్ ఈస్ దట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ దే ఆర్ బయింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్. దానివల్ల ఏమైంది అని అంటే చాలా విపరీతంగా అవి అప్రిసియేషన్ వచ్చి, సో మనం ఏదైనా ప్రొడ్యూస్ చేయగలుగుతాం కానీ ల్యాండ్ ని ప్రొడ్యూస్ చేయలేం కాబట్టి, దేన్నైనా ఆపగలం కానీ జనాలు పెరగడాన్ని ఆపలేం కాబట్టి, సో ఈ ప్రతి మనిషికి ఒక నీడ అనేది కావాలి, ఒక ఇల్లు అనేది కావాలి కాబట్టి ల్యాండ్ మీద ఆ ఫోకస్ అనేది న్యాచురల్ గా ఉంది, వస్తుంది, ఇంకా వస్తుంది ఫ్యూచర్ లో కూడా. అలాంటి ఒక మంచి వాల్యుబుల్ ప్రోడక్ట్ ని యాడ్ చేసుకొని ఐజీ ఇన్ఫ్రా మార్కెట్ లో ఉంది అనేది నాకు అర్థమైన తర్వాత, సో ఐ హావ్ డిసైడెడ్ టు సైన్ అప్ విత్ యువర్ కంపెనీ. సో ఇవాళ యాక్చువల్ గా మీతో ఇంటరాక్ట్ అవ్వాలనే దాంట్లో లాజరస్ గారు, మీ డైరెక్టర్స్ నన్ను ఇంప్రెస్ చేశారు అనే దానికంటే నేను చాలా ఇంట్రెస్ట్ గా వచ్చాను ఇవాళ మీతో మాట్లాడడానికి. ఎందుకు అని అంటే ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ అండ్ ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మై వ్యూస్ విత్ యూ. ఇవన్నీ కూడా నా మనసులో ఉన్న అభిప్రాయాలు మీతో చెప్తామనేది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ వేలో, ఇన్నోవేటివ్ వేలో వెళ్తున్న ఒక సంస్థలో మీకు ఆపర్చునిటీ రావటాన్ని అదృష్టంగా భావించాలి యాక్చువల్ గా. అండ్ ఇందాక నేను కొద్దిసేపు మాట్లాడుతుంటే విన్నాను, లాజరస్ గారు మాట్లాడుతుంటే, ఇంత మంచి ప్లాన్ విన్న తర్వాత, ఇంత మంచి సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత మీకు నిద్ర ఎలా పడుతుంది అనేది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇలాంటి ప్లాన్ నేను నా క్యారియర్ బిగినింగ్ లో వచ్చి ఉంటే, బికాస్ మీలో చాలా మందికి నేను డైరెక్ట్ తెలియకపోవచ్చు, ఇండైరెక్ట్ తెలిసి ఉండొచ్చు. ఒక నిమిషం చెప్తాను. నేను నా బ్యాక్గ్రౌండ్ లోంచి ఒకసారి చూసుకుంటే, నేను చాలా చాలా సాధారణమైన రైతు కుటుంబం నుంచి పుట్టి పెరిగా. నేను వీ కేమ్ ఫ్రమ్ వెరీ ఆర్డినరీ రాక్ బాటమ్ లెవెల్ ఫ్యామిలీ. కానీ నేను ఇలాంటి ఒక ప్లాన్, ఇవాళ ఐజీ ఇన్ఫ్రా ఎలా అయితే మీకు ప్లాన్ ఇచ్చింది, అట్లా నేను నా క్యారియర్ బిగిన్ అయినప్పుడు నాకు ఒక ప్లాన్ లోకి ఒక పర్సన్ ద్వారా ఇంట్రడ్యూస్ కాబడిన కారణంగా ఆ ప్లాన్ లో ఉన్న పవర్ తోటి ఇవాళ మేము చాలా మంచి స్టేజ్కి ఎదగలిగాం లైఫ్ లో. నాకు అనిపించింది ఈ రోజు ఐజీ ఇన్ఫ్రా ప్లాన్ చూసిన తర్వాత, ఆ రోజు నాకు దొరికిన ప్లాన్ ప్లేస్ లో ఒక ఐజీ ఇన్ఫ్రా లాంటి ప్లాన్ దొరికింటే ఇవాళ ఒక 2-3,000 crores ఉండేది. అంత పొటెన్షియాలిటీ ఉంది ఈ ప్లాన్ లో. సో అంత స్కోప్ ఉంది ఈ సిస్టమ్ లో. ఎందుకు అంటే ఫ్రెండ్స్, నేను వర్క్ చేసిన ప్లాన్ లో ఇన్కమ్ అనేది వందలలో వేలల్లో మాత్రమే ఉంది. లక్షలు అనే పదమే లేదు దాంట్లో అసలు. కేవలం వందలు, వేలే హైయెస్ట్ ఎర్నర్ అంటే 1000 సంపాదించేవాడు. నేను సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు మీలో చాలా మంది ప్లాన్ లో చూస్తున్నప్పుడు, నా పేఅవుట్ లో నేను చూసేది 1000 ఉండేది. కేవలం 100 రూపాయల నోటే పెద్దది అప్పుడు అసలు యాక్చువల్ గా వెరీ వెల్. 100 రూపాయల నోటే హైయెస్ట్ నోట్ అక్కడ. అంటే మీరు చూడండి, ఆ ప్లాన్ లోనే, అలాంటి లోయెస్ట్ ఇన్కమ్స్ ఉన్న ప్లాన్స్ లోనే మేము చాలా ఎర్నింగ్ చేసిన తర్వాత, ఆ వచ్చిన ఎర్నింగ్స్ ని రియల్ ఎస్టేట్ లోకి కన్వర్ట్ చేయటం వల్ల, రియల్ ఎస్టేట్ లోకి డైవర్ట్ చేయటం వల్ల, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన అప్రిసియేషన్ తోటి నౌ వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ వెరీ గుడ్ లైఫ్. మంచి స్టేజ్ కి ఇప్పుడు రాగలిగాం. అండ్ వీఆర్ మేనేజింగ్ సో మెనీ థింగ్స్. దానివల్ల మేము చాలా చాలా యాక్టివిటీస్ లోకి వెళ్ళాము. సొసైటీలో సర్వీస్ యాక్టివిటీస్ లో ఉన్నాం. వీఆర్ స్పెండింగ్ మోర్ మనీ టువర్డ్స్ ద సొసైటీ వెల్ఫేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ వెల్ ఆఫ్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. సొసైటీలో ఒక రెప్యుటేషన్ వచ్చింది. అండ్ అలాగనే మనందరికి, మనం చూడండి, ఇప్పుడు మనందరికి ఎవరంటే ఇష్టం అని అంటే, ఫస్ట్ పాయింట్ మనకి మనం అంటే ఇష్టం, తర్వాత మన ఫ్యామిలీ అంటే ఇష్టం. సో ఈ డ్రీమ్ తోటి నేను కెరీర్ స్టార్ట్ చేసిన రోజున నన్ను నేను డెవలప్ చేసుకోగలిగా అండ్ నా ఫ్యామిలీ డెవలప్ చేయగలిగాను. నో మై డాటర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అండ్ ఆల్సో మై సన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ డాక్టర్. నౌ హీ ఈజ్ ఇన్ జనరల్ మెడిసిన్, ఎండి జనరల్ మెడిసిన్ లో ఉన్నాడు ఆయన. సో రేపు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టే. ఆల్ దీస్ డ్రీమ్స్, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, మనకున్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, మన లైఫ్ లో మనకున్న డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకి డెఫినెట్ గా మనీ కావాలి. ఆ మనీ అనేది
ఎక్కువ కష్టపడ్డా సరే తక్కువ టైంలో వస్తే ఈ లైన్ మీకు నచ్చుతుంది అనుకుంటా. మీరు ఎక్కువ కష్టపడ్డా సరే తక్కువ టైంలో సంపాదించగలిగితే, అది సిస్టమేటిక్ గా లీగల్ గా సంపాదించగలిగితే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ని మనం కోరుకున్న విధంగా మనం గడపవచ్చు. మనం అంటూ ఉన్నామని సొసైటీకి ప్రూవ్ చేయొచ్చు. సో మన యొక్క ఇంప్రెషన్ సొసైటీ మీద ఎప్పుడైతే ఉంటుందో ఆ సొసైటీ తిరిగి మననే కాకుండా మన కుటుంబ సభ్యులు కూడా అప్రిషియేట్ చేస్తుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్తుంది. దానివల్ల మీకు ఒక లైఫ్ కి ఒక ఏమంటారు, ఒక సార్థకత అనేది వస్తుంది అంటారు. ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ మై పాయింట్స్. సో అందుకని ఇవాళ ఇవన్నీ మీకు ఎందుకు, ఈ మాటలు ఎందుకు మీతో మాట్లాడుతున్నాను అంటే, యాక్చువల్లీ ఇది నా సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఇవాళ నేను వచ్చింది కేవలం నా ప్రాజెక్ట్స్ గురించి మీతో కానీ లాజరస్ గారు మీ డైరెక్టర్స్ తోటి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేర్ ఆర్ మెనీ మోర్ డిజైరియస్ పీపుల్ ఇన్ దిస్ గ్రూప్. చాలా మంది వ్యక్తులు, కొన్ని వందల మంది, వేల మంది వ్యక్తులు ఐజీ ఇన్ఫ్రా ద్వారా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, ఆర్థికంగా సెటిల్ అవ్వాలి, ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలి, లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఒక తపనతోటి కష్టపడుతున్నారు. చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో కాబట్టి వీళ్ళందరికీ ఒక మంచి స్కోప్ ని క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ దొరికింది. కాబట్టి నేను కూడా అలాంటి మాటలు విని ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఇలా ఈ స్టేజ్ కి వచ్చాను. కాబట్టి ఆ ఫీల్ తోటి మీతో ఇవన్నీ మాట్లాడాను నేను. సో ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద పాయింట్స్ కదా? ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే, మన ఐజీ ఇన్ఫ్రా బిజినెస్ ప్లాన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే, దీంట్లో ఒక పక్కన కాయిన్ కి ఒక పక్కన మీరందరూ వర్క్ చేయటం ఎంత ఇంపార్టెంటో, ఇంకో పక్కన మీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఐజీ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, దే ఆర్ గెటింగ్ టైఅప్ విత్ వెరీ గుడ్ అండ్ సక్సెస్ఫుల్ వెంచర్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగా మా దగ్గర ఉన్న ఒక 2 మంచి ప్రాజెక్ట్స్ ని ఐజీ ఇన్ఫ్రా తోటి మేము ఎంఓయూ ఇచ్చాం. సో ఒక అగ్రిమెంట్ చేశాం. దాని ప్రకారం ఇవాళ మనం హైదరాబాద్ లో గ్రోయింగ్ ట్రెండ్ ఉన్న హైదరాబాద్ 4th సిటీ ఏరియాలో, అంటే హైదరాబాద్ ఫ్యూచర్ ఎటైతే ఎక్స్పాన్షన్ లో ఉందో ఆ ఏరియాలో మనకి ఒక 2 మంచి వెంచర్స్ ని, 2 ప్రాజెక్ట్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేశాం మేము. సో దాని గురించి మీకు జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తాను నేను. మీకు అందరికి హైదరాబాద్ బాగా తెలుసు, హైదరాబాద్ సిటీ గురించి బాగా తెలుసు, హైదరాబాద్ యొక్క గ్రోత్ గురించి బాగా తెలుసు. కానీ 1-2 పాయింట్ చెప్పాలంటే, హైదరాబాద్ ఈజ్ నాట్ ఓన్లీ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ బిగ్ స్టేట్ అక్రాస్ ద కంట్రీ. అండ్ భారతదేశానికి ఇవాళ ఢిల్లీ క్యాపిటల్ అయితే అంతకంటే పెద్ద క్యాపిటల్ గా ఎదిగే స్టేజ్ కి వచ్చింది ఇవాళ హైదరాబాద్. అండ్ ఆల్సో హైదరాబాద్ కున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు హైదరాబాద్ అంటే తెలుసుకోగలిగారు, హైదరాబాద్ కి వస్తున్నారు. మెడికల్ గా హైదరాబాద్ వరల్డ్ లో ఒక మంచి ప్లేస్ లో ఉంది, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంది, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంది, ఐటీ కారిడార్ లో ఉంది, అండ్ ఫార్మాలో ఉంది. ఫార్మా, ఐటీ, మెడికల్ అండ్ రియల్ ఎస్టేట్, ఈ 4 లైన్స్ లో ఇవాళ హైదరాబాద్ సిటీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. దీని కారణంగా మేము హైదరాబాద్ లో వెంచర్స్ ని డెవలప్ చేసుకున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు ట్రెండ్ ఎటైతే వెళ్తా ఉందో ఆ ట్రెండ్ కి తగ్గట్టు మన ప్రాజెక్ట్స్ కూడా మనం మూవ్ చేసాం. సో మీకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గురించి మీకు తెలుసు. సపోజ్ విజయవాడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, మీకు ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయ్యే ఎగ్జిట్ ని ఎగ్జిట్ 11 అంటారు, దాని పక్కన ఉన్న ఎగ్జిట్ ని 12 అంటారు. 12 ఎగ్జిట్ వచ్చేటప్పటికి మీకు ఏంటి అని అంటే సాగర్ హైవే, నాగార్జున సాగర్ హైవే అంటారు. 13 వచ్చేసి రావిరియాల ఎగ్జిట్ ఉంటుంది. 14 వచ్చేసి మనకి 14 ఎగ్జిట్ వచ్చేసి మీకు తుక్కుగూడ ఎగ్జిట్ ఉంటుంది. 15 దగ్గర మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెంచర్ వచ్చేసి సాగర్ హైవేలో ఉన్న వెంచర్. సాగర్ హైవేలో ఇబ్రహీంపట్నం అనే ఒక టౌన్ ఉంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం అనే టౌన్ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందనంటే, బేసికల్ గా ఇబ్రహీంపట్నం అనేది ఒక మంచి టౌన్, ఎందుకంటే దాంట్లో 30 ఇంజనీరింగ్ కాలేజెస్ రన్ అవుతున్నాయి. అలాగనే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. బిఈఎల్ ఉంది, బిడిఎల్ ఉంది, అంటే బిఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది, టాటా ఏరోస్పేస్ ఉంది. అండ్ అలాగనే మీకు దెర్ ఆర్ మెనీ మోర్ కంపెనీస్. జాకీ కంపెనీని ఓపెన్ చేసింది. అలాగనే టెక్స్టైల్ పార్క్ ఉంది, పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది. ఇంకో పక్కన చూసుకుంటే మనకి దానికి చాలా దగ్గరలో టీసీఎస్ వాళ్ళు ఉన్నారు. అలాగనే ఇంకొక ఏరియాలో మీరు చూస్తే రామోజీ ఫిలిం సిటీకి కనెక్టివిటీ బాగుంది.
అదే విధంగా బేసికల్ గా ఇబ్రహీంపట్నంకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రీసెంట్ గా దీన్ని మొత్తం హైదరాబాద్ సిటీలో 2 ప్లేసెస్ ని మినీ సిటీ కింద డెవలప్ చేయాలని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఇబ్రహీంపట్నం ఒకటి. ఇది కూడా మీకు న్యూస్ ఆర్టికల్ సర్క్యులేట్ అయింది, కావాలంటే మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. సో అలాంటి ఇబ్రహీంపట్నం టౌన్ అనుకొని ఈ వెంచర్ ని మనం డెవలప్ చేసాం. ఇబ్రహీంపట్నం నుంచి ఒక రోడ్డు అంటే 120 ఫీట్ రోడ్, 120 ఫీట్ రోడ్డు ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ విజయవాడ హైవే. అంటే ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే విజయవాడ హైవేని సాగర్ హైవేని కనెక్ట్ చేసే ఇంటర్ రోడ్ ఉంది, 120 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ ఫేసింగ్ లో ఇప్పుడు ఉంది మన వెంచర్. అంటే మన వెంచర్ జనరల్ గా మీకు వెంచర్స్ అంటే రోడ్ మీద కొంచెం లోపల పోవడంలా ఉంటాయి, కానీ అనారా వెన్క్లేవ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంది. అండ్ ఇబ్రహీంపట్నం టౌన్ కి పక్కనే ఉంది, దీని పక్కనే బిఈఎల్ ఉంది, బిడిఎల్ ఉంది, అండ్ దేర్ ఆర్ మెనీ మోర్ డెవలప్మెంట్స్ అండ్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ వెంచర్ పక్కనే ఒక చిన్న ఊరు కూడా ఉంది, రాయ్పూల్ అనే విలేజ్ ఉంది. విలేజ్ కాదంటే ఒక హెడ్ క్వార్టర్. అక్కడ నుంచి మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళడానికి కూడా మీకు హార్డ్లీ 10 to 12 మినిట్స్ డ్రైవ్, 10-12 నిమిషాల డ్రైవ్ లో విజయవాడ హైవే వస్తుంది. 3-4 మినిట్స్ డ్రైవ్ లో ఇబ్రహీంపట్నం టౌన్ వస్తుంది, అంటే సాగర్ హైవే వస్తుంది. సో ఇలాంటి ఒక వెంచర్ లో మనం ప్లస్ మీకు వెంచర్ గురించి మీకు చెప్తాను. వెంచర్ లో మేమేం చేశాము, మొత్తం రోడ్స్ అన్ని మీకు సీసీ రోడ్స్ వేసాం. బ్లాక్ టాప్ కూడా కాదు, మొత్తం సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ వేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము, పవర్ ఇచ్చాము, అండ్ అలాగే పార్క్స్ డెవలప్ చేసాము, ఓవర్ హెడ్ ట్యాంక్ డెవలప్ చేసాము, ఆల్ అరౌండ్ మీకు కాంపౌండ్ వాల్ ఇచ్చాము, అండ్ ఎంట్రన్స్ ఆర్చి మంచి పవర్ఫుల్ ఆర్చి ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బ్యాంకర్స్ మన అప్రోచ్ అయ్యి దీంట్లో ప్లాట్ కొనుక్కునే కస్టమర్స్ కి అవసరమైతే బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తాం, మేము 50% ఫండింగ్ చేస్తామని చెప్పి బ్యాంక్స్ ముందుకు వచ్చాయి. దీని కారణంగా ఏమవుతుంది, మన ప్రాజెక్ట్ లో డెలాయిట్ లాంటి కంపెనీస్, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు, విప్రోస్ లాంటి కంపెనీస్ లో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, పక్కనే ఉన్న బిడిఎల్ బిఈఎల్ కంపెనీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ కూడా దీంట్లో ప్లాట్స్ కొనడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకనంటే వై దే ఆర్ గెటింగ్ 90% ఫండింగ్. కానీ మీరందరూ లక్కీగా ఐజీ ఇన్ఫ్రాలు ఉన్నారు కాబట్టి మీకు బ్యాంక్ లోన్తో పెద్ద పనే లేదు. ఎందుకు అనంటే మీరు ఇక్కడ ప్లాట్ బుక్ చేసుకొని స్టార్ట్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తే ఆ ఎర్నింగ్స్ తోటే మీరు ప్లాట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇవాళ మనం 17,000 రూపాయలకు ఆఫర్ చేసాం అక్కడ. కానీ ఫ్రెండ్స్ మీకు చెప్తాను, దీంట్లో మనము ఒక 2 months లో విల్లాస్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయబోతున్నాం. ఒకసారి విల్లా స్టార్ట్ అయింది అని అంటే ద ప్రైస్ విల్ రైజ్ అప్ టు 25,000 per yard. గజం 17,000 నుంచి 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు అని అంటే అక్కడ అంత పొటెన్షియాలిటీ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు బిజినెస్ పరంగా, బిజినెస్ ప్లాన్ పరంగా ఐజీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అలాగనే ఒక మంచి వెంచర్ లో నేను ప్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటే మీరు ఇమీడియట్ గా మీ బిజినెస్ ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసి దీంట్లో మీరు ప్లాట్ రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే మీకు అక్కడ ఏంటి అని అంటే ఈ వెంచర్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దీనికి ఆల్రెడీ అన్ని రకాల పర్మిషన్స్ వచ్చేసి ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంది ఫ్రెండ్స్. హెచ్ఎండిఏ పరిధిలో ఉంది అంటేనే మీకు సిటీ లిమిట్స్ లో ఉంది అని అర్థం. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వెంచర్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే రాబోయే రోజుల్లో చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ఏరియా కూడా. అందుకని ఈ పర్టికులర్ వెంచర్ అనేది ఒక రకంగా మేము చేసిన వెంచర్స్ లో ట్రిపుల్ ఆర్ట్ గ్రూప్ ద్వారా మా దగ్గర ఉన్న వెంచర్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అండ్ వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వెంచర్. ఎందుకనంటే కస్టమర్స్ సైట్ కి వస్తున్నారు అని అంటే, విజిటర్ సైట్ కి వస్తున్నారంటే వాళ్ళందరూ డెసిషన్ తీసుకోవటమే కాదు మన అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంత మంచి వెంచర్ ఇంత ప్రొడక్టివ్ గా చేశారని. అండ్ మీలో వాస్తు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే, వాస్తు ప్రకారం చెప్పాలంటే ఈ వెంచర్ ఈ ల్యాండే బేసిక్ గా వాస్తు ప్రకారం ఉంది. అండ్ మనం ఇచ్చిన ప్లాట్ సైజెస్ కానీ ప్లాట్ డైమెన్షన్స్ కానీ మొత్తం అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్స్ వెస్ట్ ఫేసింగ్సే ఉంటాయి. దానివల్ల ఏంటి అని అంటే మీరు కోరుకున్న విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాగా అన్ని రకాలుగా బాగున్న వెంచర్ లో సేల్స్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. అందుకని ఏంటంటే మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ కాండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఏ ప్రాపర్టీ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ ఆర్ ఫర్ యువర్ ఫ్యూచర్, సో స్టార్ట్ ఇమీడియట్లీ అండ్ రెస్పాండ్ కాండి వెంటనే. ఎందుకని చెప్పానంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను రియల్ ఎస్టేట్ లో నేను ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 25-30 years నుంచి ఐఎమ్ వెరీ మచ్ క్లోజ్ విత్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ. అది ఇలాంటి వెంచర్స్ అనుకోండి, లేదంటే కన్స్ట్రక్షన్స్ అనుకోండి, మేము చాలా ప్రాజెక్ట్స్ కూడా కట్టాము మేము. సో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేసాము, అలాగనే విల్లాస్ కడుతున్నాము.
మన దగ్గర ఉన్న విల్లాస్ ప్రాజెక్ట్ అయితే ఏంటి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఏంటి, ఈ వెంచర్స్ అయితే ఏంటి, వీటన్నిటిలో కూడా నేను చూసింది ఒకటే. ఈ వెంచర్ గురించి మీకు ఒకటి చెప్తాను. ఇది ఇవాళ మనం 17,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నాం గజం రేటు. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 7 to 8 years ఇది కనీసం ఒక ₹1,00,000 రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అక్కడ అంత స్కోప్ ఉంది, పొటెన్షియాలిటీ అంత ఉంది. సో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే అంత అప్రిసియేషన్ వస్తుందో ఆలోచించండి. నేను ₹1,00,000 అని ఎక్స్పెక్ట్ చేశాను. ₹1,00,000 కాదు 70,000, 17,000 ఎక్కడ, 70,000 ఎక్కడ అసలు. సో ఎందుకనంటే ఇవన్నీ నేను చూశాను, నా ఎక్స్పీరియన్స్ లో కూడా నేను చూశాను. అదే హైదరాబాద్ లో ఇలాంటి ఒక లొకేషన్ లో నేను 1,100 రేట్ ఉన్నప్పుడు నేను ఒక ప్లాట్ కొన్నాను. ఎందుకు కొన్నాను? నా డాటర్ గురించి కొన్నది, ఇన్వెస్ట్ చేశాను. అంటే ఏదైనా ఒక పని చేస్తే మనం ఒక పర్పస్ కోసం చేస్తాం కదా. సో 1,100 రూపాయలకి నేను కొన్న సైట్ ఇవాళ 50,000 అయింది అక్కడ. సో నేను ఆ ప్లాట్ ని ఏం చేశాను, మా డాటర్ మ్యారేజ్ అప్పుడు ఆవిడ పేరు మీద రిజిస్టర్ చేసి ఇచ్చేసా వాళ్ళకి. సో అది ఒక 300 yards ప్లాట్, అంటే 1.5 crore ప్రాపర్టీని ఆవిడకి ఇచ్చేసాను నేను అక్కడ. సో అదే నేను డబ్బు రూపంలో ఇన్వెస్ట్ చేసింది ఎంత అనంటే హార్డ్లీ 3,30,000 ఎంత ఇన్వెస్ట్ చేశాము. సో ఇట్స్ లైక్ నేను ఒకటే మీకు చెప్తాను, మళ్ళీ మనం పర్సనల్ గా కలుద్దాం ఒకసారి, కలిసినప్పుడు ఇంకా బాగా మీకు అన్ని చెప్పగలుగుతాను నేను. మనం డబ్బు సంపాదిస్తే కాదు, మనం సంపాదించిన మొదలు పెట్టిన రోజున యూ విల్ బికమ్ ద రిచ్ మ్యాన్. గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు సంపాదించి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో అది సంపాదించడం మొదలు పెట్టాలి. ఎందుకు అని అంటే మనం రోజుకో 8 గంటలు నిద్రపోతాం, కానీ మనం సంపాదించే డబ్బుని ఎక్కడైనా ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పుడూ నిద్రపోకుండా పనిచేస్తూనే ఉంటుంది, డెవలప్ చేస్తూనే ఉంటుంది. అది నిద్రపోదు. మీరు నిద్రపోయినా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ నిద్రపోకుండా గ్రో అయ్యి మిమ్మల్ని లైఫ్ లో ఒక స్టేజ్కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు సపోజ్ తెలంగాణ స్టేట్ లోనో ఆంధ్ర స్టేట్ లోనో ఎక్కడైనా మీరు ఉండండి, ఇవాళ మనకున్న వెంచర్ ఏంటి, హెచ్ఎండిఏ లేఅవుట్, అంటే ఫుల్లీ క్లియర్ టైటిల్ ఉన్న లేఅవుట్ అండ్ డిమార్కేషన్ క్లియర్ గా ఉంటుంది. మన డైరెక్టర్స్ అందరూ విజిట్ చేశారు. మిమ్మల్ని కూడా నేను హార్ట్ఫుల్ గా వెల్కమ్ చెప్తున్నాను. ఒకసారి మీరు రండి, వెంచర్ చూడండి, ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. మీరు ప్లాట్ కొని 10 ఏళ్ల తర్వాత మీరు సైట్ చూసుకుని వచ్చినా మీ ప్లాట్ మీకోసం క్షేమంగా ఉంటుంది. ఎందుకనంటే అది హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి దాని పద్ధతులు, విధి విధానాలు అలానే ఉంటాయి. ఇంకపోతే మీకు ఇంకా తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా రీసెంట్ గా వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అని అంటే అక్కడ ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసి హైదరాబాద్ లో ఉన్న ఆల్రెడీ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబర్ సిటీ కాకుండా ఒక 4th సిటీని డెవలప్ చేస్తానని చెప్పి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిక్లేర్ చేసింది. సో మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇక్కడ మీకు అక్కడ చూపిస్తున్న టౌన్ చూశారు కదా, ఆ టౌన్ అంతా కూడా మన వెంచర్ పక్కనే ఉన్న టౌన్ అన్నమాట. ఓకే సరే, ఎనీవే నేను టాపిక్ లకు వస్తాను. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విషయానికి వచ్చినప్పటికి చాలా రీసెంట్ గా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ప్రపంచ స్థాయిలో చాలా కంపెనీస్ వాళ్ళు, చాలా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఆ గ్లోబల్ సమ్మిట్ కి అటెండ్ అయ్యి, సో గ్లోబల్ సమ్మిట్ ద్వారా సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కోసం సైన్ అప్ చేయడం జరిగింది, ఎంఓయూలు చేయడం జరిగింది. సో అలాంటి ఫ్యూచర్ సిటీకి ఇది కనెక్టెడ్ గా ఉంది మన వెంచర్. అందుకే మీకు ఆ ఏరియా గురించి జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను. మళ్ళీ మీకు ఓఆర్ఆర్ గురించి మీకు ఇందా చెప్పే ఎగ్జిట్ 12 లోంచి వస్తే ఇప్పుడు మన అనారా ఇంట్లో వెంచర్కి వస్తాం. అలాగే వెంచర్ నుంచి ముందుకు వెళ్తే విజయవాడ హైవేకి వెళ్తాం, దట్ ఈస్ ఎగ్జిట్ 12. ఎగ్జిట్ 12 తర్వాత ఎగ్జిట్ 13 వస్తుంది. ఎగ్జిట్ 13 అనేది రావిరియాల్ ఎగ్జిట్ అంటారు దాన్ని. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక 330 feet రోడ్డు, అంటే 330 అడుగుల రోడ్డు, మొత్తం సౌత్ ఇండియాలో ఇంతవరకు మనం చూడనటువంటి అతిపెద్ద రోడ్ని రావిరియాల్ ఎగ్జిట్ నుంచి ఉత్తర్కలాన్ అనే ఫ్యూచర్ సిటీ మీద నుంచి అమరావతి క్యాపిటల్ కి కనెక్ట్ చేస్తున్నారు. అమరావతి నుంచి మచిలీపట్నం పోర్ట్ కనెక్ట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ లో సముద్రం లేదు కాబట్టి డ్రై పోర్ట్ కడుతున్నారు, మచిలీపట్నంలో సముద్రం ఉంది కాబట్టి ఆ మచిలీపట్నం పోర్ట్ ని హైదరాబాద్ సిటీని కనెక్ట్ చేయడానికి 330 feet రోడ్ ని ప్రపోజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనికి రతన్ టాటా రోడ్ అని పేరు పెట్టారు. సో మహానుభావుడు రతన్ టాటా పేరుతో వచ్చే ఈ రోడ్డుని శరవేగంతో కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర. ఎందుకు దీని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అమరావతిని అంటే సిటీ ఆంధ్ర క్యాపిటల్ ని హైదరాబాద్ ని అంటే తెలంగాణ క్యాపిటల్ ని కనెక్ట్ చేయడానికి 2 hours లో రీచ్ అవ్వడం కోసం ఇస్తున్న గ్రోత్ కారిడార్ అన్నమాట ఇది. అంటే హైదరాబాద్ లో స్టార్ట్ అయితే 2 గంటల్లో అమరావతికి రీచ్ అవ్వచ్చు. దీనివల్ల కార్పొరేట్స్ కి ఎంత అడ్వాంటేజ్, ట్రాన్స్పోర్టేషన్ కి ఎంత అడ్వాంటేజ్, 2 సిటీస్ ఎంత బాగా డెవలప్ అవుతాయి అనేది మామూలుగా మనకు కొంచెం ఆలోచించినా కూడా మీకు అర్థమైపోతుంది. ఒకసారి రోడ్ క్లియర్ అయిందనంటే యూ కాంట్ ఇమాజిన్
మీరు మార్నింగ్ 8:00 బ్రేక్ఫాస్ట్ చేసి విజయవాడలో బయలుదేరితే 10:00 ఆఫీస్ లో ఉండొచ్చు హైదరాబాద్ లో. అంత స్కోప్ ఉంటుంది. సో ఇంకా ఇదే ప్లేస్ లో రాబోతున్న డెవలప్మెంట్స్ లో భాగంగా మీకు హైదరాబాద్ సిటీలోంచి పంజాగుట్ట అంటే రంగారెడ్డి కలెక్టరేట్ ని తీసుకొచ్చి కొంగరకల టౌన్ లో పెట్టాడు. దాని పక్కనే మన చేతిలో ఐఫోన్ తయారు చేసే స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఒక ప్రెస్టీజియస్ ఫ్యాక్స్కాన్ కంపెనీ ఓపెన్ అయింది. ఫ్యాక్స్కాన్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కంపెనీ యాక్చువల్గా వరల్డ్ లో. అలాంటి కంపెనీ మీకు కొంగరకలలో ఓపెన్ అయింది. దాని పక్కనే మీకు ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ ఉంది. అక్కడి నుంచే మనకి రతన్ టాటా రోడ్ పాస్ అవుతుంది. ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్న అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఉన్న లొకేషన్ లో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్న లొకేషన్ లో ఇప్పుడు మనం మాట్లాడిన ఒక వెంచర్ అనారా ఎన్క్లేవ్ ని మీకు నేను పరిచయం చేశాను. ఇంకా దాంట్లో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మీ డైరెక్టర్స్ ని అడగవచ్చు, లేదంటే తర్వాత మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకున్న సెకండ్ వెంచర్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే ఎగ్జిట్ 14 దగ్గర నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జిట్ 11 దగ్గర నుంచి ఎగ్జిట్ 12 దగ్గర సాగర్ హైవే గురించి చెప్పాను, అక్కడ మన అనారా ఎన్క్లేవ్ ఉంది. ఎగ్జిట్ 13 గురించి చెప్పాను మీకు, 13 నుంచి మీకు రతన్ టాటా రోడ్డు పాస్ అవుతుంది అప్ టు అమరావతి అండ్ మచిలీపట్నం పోర్ట్. ఎగ్జిట్ 14 గురించి చెప్తాను. ఎగ్జిట్ 14 అనేది మీకు తుక్కుగూడ అనే ఒక వెరీ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ లొకేషన్ ఉన్న ఎగ్జిట్ అన్నమాట అది. అక్కడ నుంచి మీరు హైదరాబాద్ సిటీలోకి వెళ్ళొచ్చు అండ్ 10 మినిట్స్ డ్రైవ్ లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. సో తుక్కుగూడ నుంచి వచ్చే రోడ్ని ఏమంటారు అంటే శ్రీశైలం హైవే అంటారు. మీ అందరికి వినే ఉంటారు శ్రీశైలం హైవే గురించి. చాలా చాలా ప్రెస్టీజియస్ హైవే అది శ్రీశైలం హైవే. అండ్ హైదరాబాద్ సిటీలో విల్లాస్ ని మీరు చూడాలి అని అంటే మీకు 15 కోట్ల రూపాయల విల్లాని చూడాలన్నా మీరు శ్రీశైలం హైవేలోకి రావాలి. అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది అసలు దానికి ఎంత స్కోప్ ఉందనేది. అండ్ ఇంకొక విషయం మీకు చెప్తాను నేను ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ బెంగళూరు, నాట్ ఓన్లీ ఢిల్లీ అండ్ నాట్ ఓన్లీ దిస్ థింగ్ కాలిఫోర్నియా అనుకోండి, సిడ్నీ తీసుకోండి అండ్ జాన్స్బర్గ్ తీసుకోండి అండ్ మీకు ప్యారిస్ లో తీసుకోండి, వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద కంట్రీస్ లో ఎక్కడెక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చుట్టుపక్కల 100 కిలోమీటర్స్ రేడియస్ లో బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటుంది ఇప్పుడు కూడా. రీజన్ ఈస్ దట్ ఆ 100 కిలోమీటర్స్ పరిధిలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, ఫార్మా కంపెనీస్ వస్తాయి, వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయడానికి కంఫర్ట్ ఉంది, టూరిజం వస్తుంది. దానివల్ల ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు, బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ రీచబుల్. ఇప్పుడు చూడండి మన టౌన్స్ లో బస్ స్టాండ్ కి దగ్గర అంటే మనం ఎలా ఫీల్ అవుతాం, అలాగనే ఒక సెంటర్ కి దగ్గర ఇల్లు ఉందంటే ఎలా ఫీల్ అవుతాం, అలాగనే ఇంటర్నేషనల్ గా కంపెనీస్ కానీ కార్పొరేట్ వ్యవస్థకు కానీ లేకపోతే అభివృద్ధి చెందాలన్నా కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ లో ఉంటే అడ్వాంటేజ్ కింద ఫీల్ అవుతారు వాళ్ళు, కార్పొరేట్ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే 2 వెంచర్స్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బిలో 20 మినిట్స్ డ్రైవ్ లో రీచ్ అవుతారు. మీరు 20 మినిట్స్ కాదు 30 మినిట్స్ డ్రైవ్ లో రీచ్ అవుతాం మనం, అంత కంఫర్ట్ ఉంది దానికి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే సెకండ్ వెంచర్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పిన శ్రీశైలం హైవేలో ఉంటది ఫ్రెండ్స్. శ్రీశైలం హైవేలో ముందుకెళ్ళిన తర్వాత మీకు కడతాల్ అనే ఒక ఊరు వస్తుంది. కడతాల్ అనేది ఒక టౌన్, మీ అందరికీ తెలుసు అనుకుంటా, పిరమిడ్ ధ్యాన మందిరం కట్టింది కడతాల్లోనే. మీకు పిరమిడ్ గురించి, శ్వాస మీద ధ్యాస గురించి చాలా సార్లు ప్రమోషన్స్ మీరు చూస్తూనే ఉన్నారు, చాలా కాలం నుంచి ప్రమోట్ అయింది. అలాంటి ఒక అతిపెద్ద పిరమిడ్ ని కట్టిన ప్లేస్ కడతాల్. ఆ కడతాల్ ఊర్లోంచి ముందుకు పాస్ అయిపోతా ఉంటే ఆ విధంగా మీకు డైరెక్ట్ గా శ్రీశైలంకి వెళ్ళిపోతుంది, శ్రీశైలంకి వెళ్తుంది. సో అది అక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్. ఓకే, సో ఇకపోతే అక్కడ మనం తీసుకొచ్చిన వెంచర్ పేరు వచ్చేసి ముచ్చర్ల కౌంటీ అనే ఒక వెంచర్ కడతాల్ దగ్గరే వస్తుంది అది. సో ఆ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే మీకు అన్ని రోడ్స్ ఫామ్ చేసాము అండ్ మీకు డెవలప్మెంట్స్ వచ్చాయి అండ్ ప్లాటింగ్ క్లియరెన్స్ ఉంది, దాంట్లో ఒక క్లబ్ హౌస్ ఉంటుంది అండ్ అలాగనే మీకు ఆఫీస్ సెటప్ ఉంది, రోడ్స్ ఫామ్ అయినాయి అండ్ మీకు శ్రీశైలం హైవే నుంచి హార్డ్లీ బిలో 1 కిలోమీటర్ కనెక్టివిటీలో ఈ వెంచర్ ఉంది. అయితే దీన్ని ఎందుకు మనము లైక్ చేయాలి, దీని యొక్క ఫీచర్ ఏంటంటే ఈ వెంచర్ పక్క నుంచి 2 కిలోమీటర్స్ లోపల మనకి 4 సిటీ కనెక్టివిటీ వచ్చింది. అలాగనే వెంచర్ కు పక్క నుంచి 200 ఫీట్ రోడ్డు మనకి 4 సిటీ కనెక్ట్ అయ్యి 4 సిటీలోంచి సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, మనం మాట్లాడే వెంచర్స్ అన్ని కూడా అతిపెద్ద కనెక్టివిటీ ఉన్న లొకేషన్స్ లో ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన అనారా ఎన్క్లేవ్ విజయవాడ హైవేని సాగర్ హైవేని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన వెంచర్ శ్రీశైలం హైవేని సాగర్ హైవేని కనెక్ట్ చేసి 200 ఫీట్ రోడ్డు పక్కన ఉంది. అలాగనే శ్రీశైలం హైవేకి పక్కనే ఉంది. అలాగనే దీని వెనకాల ఇప్పుడు ఫీచర్ సిటీ అనేది
ముచ్చెర్ల దగ్గర ఫ్యూచర్ సిటీ అనేది వస్తుంది. ముచ్చెర్ల సిటీ గురించి మీరు మామూలుగా మీరు గూగుల్లో చూసుకున్నా తెలుస్తుంది. అది ఎప్పటి నుంచో పాపులర్ అయింది. ఎందుకు అని అంటే అంతకుముందు అక్కడ ఫార్మా కంపెనీస్ ఓపెన్ చేశారు. ఫార్మా సిటీ కింద అంతకుముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కింద కన్వర్ట్ చేసి చాలా ఫాస్ట్ గా డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈ ముచ్చెర్ల కౌంటీలో మన సేల్ ప్రైస్ వచ్చేసి 17,000 రూపాయలు ఉంది ఇవాళ. ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న వెంచర్ ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ అని ఇప్పుడు మేము టేకప్ చేసాము. సో బ్లాక్ టాప్ రోడ్స్ ఫామ్ చేయబోతున్నాము. అండ్ అలాగనే మీకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా మిగతా అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మీకు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, అటు అనారా ఎన్క్లేవ్ కానీ ముచ్చెర్ల కౌంటీ కానీ 2 ప్రాజెక్ట్స్ కూడా మనకి 17,000 రూపాయల గజంలో ఉంది. సో మీరు మన ఐజీ ఇన్ఫ్రా ప్లాన్ లో మీరు స్టార్ట్ చేసుకొని వర్క్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి సీరియస్ గా ముందుకెళ్తే సో చాలా తక్కువ కాలంలో మీరు ఇక్కడ ఒక ప్లాట్ ని రిజిస్టర్ చేసుకొని ఆ ప్రాపర్టీని మీరు ఓన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగనే మీరు ఎవరికైనా రికమెండ్ చేసినా కూడా వాళ్ళు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా స్కోప్ ఉంటుంది. సో ఇటు పక్కన శ్రీశైలం హైవే, అటు పక్కన ఫ్యూచర్ సిటీ, నెక్స్ట్ సాగర్ హైవే అండ్ నెక్స్ట్ విజయవాడ హైవే. ఇప్పుడు యూ జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్ సిటీలో ఇవాళ మీరు ఒక గచ్చిబౌలి గురించి విన్నారా, లేకపోతే మీరు ఒక కుకట్పల్లి జేఎన్టీ గురించి విన్నా కూడా ఒకప్పుడు అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ గచ్చిబౌలిలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూస్తే 5,000 రూపాయల గజం ఉంది. అలాగనే జేఎన్టీలో ఒక 5,000, 10,000, 15,000లో గజం దొరికేది. కానీ ఈ రోజు మీకు జేఎన్టీ ఏరియాలో 2.5 lakhs పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. గచ్చిబౌలిలో 3 to 4 lakhs పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. మరి 5,000 రూపాయలు ఉన్న ప్లేస్ నుంచి 3 లక్షలకు వెళ్ళినప్పుడు ఇవాళ అక్కడ అసలు మొత్తం జామ్ అయిపోయింది. సిటీ మొత్తం జామ్ అయిపోయింది. అసలు మొత్తం ఎక్కడెక్కడ ఆక్యుపై అయిపోయింది. మొత్తం సిటీ కంపెనీస్ తోటి, రెసిడెన్షియల్ ఏరియాస్ తోటి జామ్ అయిపోయింది. దానివల్ల చాలా ప్లాన్డ్ రోడ్స్ తోటి, ప్లాన్ డ్రైనేజ్ వ్యవస్థ తోటి మీకు ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ని డెవలప్ చేయబోతున్నారు. ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మీన్స్ నేను చెప్పిన ఎగ్జిట్ 15 నుంచి ఎగ్జిట్ 11 వరకు ఉన్నదంతా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అంటే శంషాబాద్ నుంచి విజయవాడ హైవే వరకు. ఆ కారిడార్ ని ఇప్పుడు గ్రోత్ కారిడార్ కింద కమింగ్ 10 to 15 years కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ రోజు మీరు ఈ ప్లాన్ లో కానీ లేకపోతే మీ ప్లానింగ్ మార్చుకుని కానీ ప్లానింగ్ దీని గురించి కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి కానీ మీరు 2 వెంచర్స్ లో ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగిన త్రూ ద ప్లాన్ ముందు మీరు ప్లాట్ వాట్ ఐ మీన్ టు సే, నేను లాజరస్ గారికి కానీ మిగతా డైరెక్టర్స్ కానీ చెప్పేది ఏంటంటే మన ఐజీ ఇన్ఫ్రాలో యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు గైడ్ చేసి ముందు వాళ్ళని ఈ ప్లాన్ ద్వారా ఈ వెంచర్ లో ప్లాట్ ని రిజర్వ్ చేసుకోమని చెప్పండి. దానివల్ల ముందు వాళ్ళకు ఒక ప్లాట్ అనేది రిజర్వ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళని యాక్టివ్ గా ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోగలిగారు అనుకోండి, వెరీ సూన్ ఈ వెంచర్ లో వాళ్ళు ఒక ప్లాట్ ఓనర్ అవుతారు. అండ్ ఐజీ ఇన్ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను చెప్పాలనుకునేది ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ 2 వెంచర్స్ లో మీరు ఒకసారి ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఒక 5 years కో 6 years కో 4-5 years కో మీరు అమ్మాలనుకుంటే మీకు లిక్విడిటీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. లిక్విడిటీ మీన్స్ మళ్ళీ రీసేల్ చేయగలగటం. ఎందుకు అని అంటే ఈ 2 వెంచర్స్ కూడా మీకు ఎప్పుడు కూడా మీకు రీసేల్ కి రెడీగా ఉంటుంది. అండ్ అలాగనే మీకు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను. ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఎప్పుడైనా సరే ఒక వెంచర్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది కొనుక్కుంటారు కదా ప్లాట్స్, వాటి వాల్యూ అనుకున్న దానికంటే బాగా ఎప్పుడు డెవలప్ అవుతుందనంటే ఆ వెంచర్ లో ఎప్పుడైతే రెసిడెన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో, 1, 2, 3 ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతారో ఇంకా డెవలప్మెంట్ ఎవ్వరు కూడా ఆపలేరు. సో అది చాలా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుందో మీకు చెప్తాను. ఎప్పుడైతే ఈ వెంచర్ లో విల్లాస్ కానీ ఇల్లు కానీ కట్టుకోవడం మొదలు పెడతారో ఆ పక్కన కొత్త వెంచర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు గజం 50,000 అనౌన్స్ చేస్తారు. కానీ ఇక్కడ ఆల్రెడీ అప్పటికే అప్పటంతా వెల్ డెవలప్ అయి ఉంటుంది, అది ఇంకా అండర్ డెవలప్ అయి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు అమ్మాలనుకుంటే మీ ప్లాట్ 70,000, 80,000కి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే మన వెంచర్ లో రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఇది ఒక సీక్రెట్ అండి. ఏ వెంచర్ అన్నా మీరు చూడండి ఫ్రెండ్స్, నేను మాట్లాడేది మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ప్లాట్ రూపంలో ఉన్నప్పుడు వెంచర్ ఒక రకంగా ఉంటుంది. దాంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక 4-5 ఇల్లు కట్టడం మొదలు పెడితే చాలు దాని సిచ్యువేషనే మారిపోతుంది. ఆ ఉద్దేశంతో దీంట్లో చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా విల్లాస్ కట్టుకుందనే ఉద్దేశంతో వాళ్ళ దృష్టిలో 17,000 అంటే చాలా తక్కువ కాబట్టి ఇక్కడ కొనేశారు. సో 17,000తో ఇవాళ వాళ్ళు స్థలం కొనుక్కున్నారనంటే
దాంట్లో ఒక విల్లా కంప్లీట్ చేయడానికి హార్డ్లీ ఇట్ విల్ టేక్ 2 crores నుంచి 2.5 crores అవుతుంది. హైదరాబాద్ సిటీలో ఇవాళ విల్లా కాస్ట్ 10 కోట్ల నుంచి 20 కోట్లు కూడా ఉన్నాయి విల్లాలు ఇవాళ. మరి మనలాంటి ఒక మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఒక ప్రాపర్టీ ఉంటే అది కొన్ని కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు రేపు పొద్దున మీ పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ కి ఎంత మంచి అసెట్ అవుతుందో ఆలోచించండి. సో మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ బాబు కానీ మీ పాప కానీ వాళ్ళకు ప్రాపర్టీని మీరు హ్యాండ్ ఓవర్ చేశారంటే అది గ్రో అయినప్పుడు వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్గా ఉంటారు అండ్ మీరే రిలాక్స్ అయిపోతారు. నేను చేయాల్సిన పని ఐ హావ్ కంప్లీటెడ్ మై డ్యూటీ సక్సెస్ఫుల్లీ అని. సో అందు గురించి ఈ 2 ప్రాజెక్ట్స్ ని మీరు చక్కగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్స్ లోకి మీరు ఎప్పుడు వద్దాం అనుకున్నా సరే మీ డైరెక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ మా మ్యాన్ పవర్ మా మేనేజర్ ఉంటారు, మా సర్వీస్ వీళ్ళు ఉంటారు, అవైలబుల్ ఉంటారు. అండ్ మేము కూడా రెగ్యులర్ గా వెంచర్కి వస్తుంటాం, వెంచర్ డెవలప్మెంట్ చూస్తూ ఉంటాం. అండ్ అక్కడ మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మేము కూడా ఐ విల్ ఆల్సో జాయిన్ విత్ యూ. సో నాకు కావాల్సింది కూడా ఏంటి అని అంటే మీలాగా ఒక కెరీర్ కోసము, ఫ్యూచర్ కోసం మనకున్న లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ టైం స్పెండ్ చేసి ఒక మంచి అర్నింగ్ తీసుకొని లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకోవాలనే కోరికున్న మీలాంటి వాళ్ళ కోసం మాట్లాడాలన్నా కలవాలన్నా నాకు చాలా ఇష్టం. అదొక రకమైన ప్యాషన్ నాకు. ఎందుకనంటే లాజరస్ గారు నాకు ఫోన్లో మాట్లాడి సార్ మార్నింగ్ 8 o'clock మన జూమ్ స్టార్ట్ అవుతుందని అంటే 8 o'clock లేవరు, చాలా మంది జనాలు 8 o'clock వచ్చి జూమ్లో కూర్చోవడం ఏంటని అడిగాను నేను. లేదు సార్, ఇది మాకు చాలా ఇయర్స్ నుంచి, చాలా కాలం నుంచి మా వాళ్ళు ఇంత డిసిప్లిన్గా ఉన్నారు అనేసరికి నేను చాలా ఇంప్రెసివ్ లాట్. రియల్ ఐమ్ టెలింగ్ యూ ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే, 8 o'clock లేచి రెడీ అయ్యి మీరు జూమ్లో కూర్చుంటున్నారు అంటేనే ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ దట్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ డిజైర్ టు సీ వెరీ గుడ్ లైఫ్ ఇన్ యువర్ క్యారియర్. సో ఇది చాలు, మీకున్న ఆ ఇంట్రెస్ట్, ఆ అంబిషన్, మార్నింగ్ 8 o'clock వచ్చి కూర్చొని వినాలి అనే ఒక తపన ఏదైతే ఉందో డెఫినెట్ గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే మనందరం కూడా ఒకటి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గురించి మీకు ఒకటి చెప్తాను, ఒకటే నిమిషం. మీకు భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో గొప్పగా ఇవాళ ఆర్థికంగా ఎదిగిన వ్యక్తి ముఖేష్ అంబానీ. ఒకసారి ముఖేష్ అంబానీ ఏం చెప్పాడు తెలుసా మీకు? గడిచిన 25 ఏళ్లలో ఏ నాడు కూడా సూర్యుడు నాకంటే ముందు నిద్ర లేవలేదు అని చెప్పాడు. చెప్పండి, ఏం కావాలి ఇంతకంటే మీకు? ఎవరు అసలు ముఖేష్ అంబానీ? ప్రపంచంలో ఒక 5-6 దేశాల బడ్జెట్ మొత్తం కూడా ఆయన కంపెనీ టర్న్ ఓవర్ కంటే తక్కువే ఉంది ఇవాళ. అలాంటి అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి గడిచిన 25 ఏళ్లలో ఒక్క రోజు కూడా 6 గంటల కంటే తర్వాత లేవలేదు అని చెప్తున్నాడంటే మనందరం ఎక్కడున్నాం? ఏం తెలుసుకోవాలి? టైంకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత తపన పడాలి, ఎంత కష్టపడాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి మీరు ఆలోచించాను. అలాంటప్పుడు సో నేను ఒకటే మాట చెప్తాను, అవకాశం రానంత వరకు పులి కూడా పిల్లిలాగా కూర్చోవాల్సిందే బోన్లో. కానీ ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత దాని విశ్వరూపం చూపిస్తుంది. మనం కూడా మీ చేతిలో అవకాశం రానంత వరకు మీరేం చేసి ఉండకపోవచ్చు, చేయలేకపోతుండొచ్చు, చేయకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. అంత మాత్రం చేత మనం ఎవరు కూడా అయిపోయింది నా లైఫ్, నేను ఇంతే, నేను నా లైఫ్ లో రాసి పెట్టలేదు. చాలా మంది గీతల గురించి మాట్లాడతారు, నాకు గీత లేదు, నాకు రాసి పెట్టలేదు, మేము ఇంతే, అది ఇదని మాట్లాడుకుంటారు. ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్ దోస్ థింగ్స్. నాకు అసలు అవేంటి నచ్చవు, మాటలే నచ్చవు నాకు అసలు. మీకు అవకాశం వచ్చిండకపోవచ్చు, లేదా సరైన అవకాశం రాకపోవచ్చు. ఇచ్చిన అవకాశాలు మీకు ఉపయోగం సరైన రాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చింది కదా. యూ గాట్ ఎ రైట్ ఆపర్చునిటీ, రైట్ మేనేజ్మెంట్, రైట్ వెంచర్స్. మేమున్నాం ఇప్పుడు, మీకు మాలాంటి వాళ్ళం మీకున్నాం. సో లెట్ us జాయిన్ అవర్ హ్యాండ్స్ ఫర్ ఎ బెటర్ టుమారో. మనం కలిసి వర్క్ చేద్దాం. మీకు మీ మేనేజ్మెంట్ కానీ ఎవరికైనా ఎప్పుడు ఏ రకమైన సహకారం కావాలన్నా మేము కూడా చేస్తాం. మనందరం కూడా ఒక మంచి ఫ్యూచర్ని చూడాలంటే ఇవన్నీ మనకు ప్రతిరోజు గుర్తు రావాలి. ఒక ముఖేష్ అంబానీ గురించి మీకు చెప్పాను. ఇవాళ రతన్ టాటా ఏం చెప్పండి. నేను ఒక 15 years బ్యాక్ లండన్ వెళ్ళా. ఒకసారి లండన్లో ప్యారిస్లో వెళ్తుంటే ఆ గైడ్ చెప్పాడు, సార్ ఈ స్ట్రీట్ పేరు రతన్ టాటా రోడ్ అని చెప్పాడు. చాలా చాలా ఆశ్చర్యపోయా. అండ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ దేర్. ఎందుకంటే చాలా కంట్రీస్లో ఇండియా అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. అలాంటి ప్రపంచంలో ఒక బ్యూటిఫుల్ సిటీ ప్యారిస్లో ఒక స్ట్రీట్కి రతన్ టాటా రోడ్ పేరు పెట్టాడు. పక్కన ఉన్న స్ట్రీట్ పేరు మహాత్మా గాంధీ రోడ్ అని చెప్పాడు. సో వై దే ఆర్ కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అంటే, సో వాళ్ళ లైఫ్ని ఒక మోడల్గా డిజైన్ చేశారు. కాబట్టి
మీరు ఆలోచించండి, ఒక రతన్ టాటా ఎంత గొప్పవాడుగా సమాజంలో ఎదిగారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం సంపాదించారు, జీవితాలు ఇస్తున్నారు. మరి మనం ముందు మన జీవితాన్ని మనం ఇలాంటి ఆపర్చునిటీలో సంపాదించుకొని కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యామనుకోండి, చాలా మందికి మనం ఆశాజ్యోతిగా మారచ్చు కదా, చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు కదా. చాలా మంది మన మీద ఆశ పెట్టుకొని సమాజం మన కోసం చూసినప్పుడు జీవితానికి అంతకంటే ఏం కావాలి చెప్పండి. నేను ఇలాంటి వాటికి చాలా విలువ ఇస్తాను, చాలా నచ్చుతాయి నాకు ఇలాంటి విషయాలు. కాబట్టే మీతో నేను షేర్ చేశాను ఫ్రెండ్స్. సో అందుకని మీకు మీ కుటుంబానికి ఒక మంచి జరగాలంటే అంటిల్ అండ్ అన్లెస్ గెటింగ్ an opportunity nobody can do anything my dear friends, but today you got a chance, you got a right opportunity, you are in a right path and right life. కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకొని రియల్ ఎస్టేట్ పరంగా మా సైడ్ నుంచి ఇచ్చే సపోర్ట్ను ఉపయోగించుకోండి. బిజినెస్ ప్లాన్ పరంగా ఐజీ ఇన్ఫ్రా సపోర్ట్ తీసుకోండి. ఐజీ ఇన్ఫ్రా అండ్ కలిసి జాయింట్ గా ముందుకెళ్తుంది. కాబట్టి మీరందరూ మంచి సక్సెస్ కావాలి, మంచి లైఫ్ లోకి వెళ్ళాలని మీ అందరూ కలిసే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లాజరస్ గారు అండ్ టీమ్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. లాజరస్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మీ యొక్క వర్డ్స్, మీ యొక్క విజన్ ఎంత నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని పరిచయం చేయడం కూడా నా గురువు గారు అన్నట్టుగా వాసు గారు కానీ నాకు కానీ గురువు గారిగా సో మేము పరిచయం చేయడం జరిగిందండి సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ యొక్క కానీ అలాగే ఎప్పుడు కాడించి ఒక సపోర్ట్ గా మీరు మాట్లాడారు. ఒక ఇన్నోవేటివ్ గా మీరు వెళ్తున్నారు మార్కెట్ లో, మీరు దూసుకు వెళ్ళండి. సో మీలాంటి ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అనేది రావాలి. అంటే ఇప్పుడు కూడా పాత పద్ధతే కాకుండా ఒక కొత్త విధానం వెళ్ళాలని మీరు ప్రోత్సహించారు. సో అది మాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే ఈరోజు మీరు టైం కేటాయించి సో ఎంతో మాట్లాడారు. నాట్ ఓన్లీ వెంచర్స్ అండి, మిగతా టాపిక్స్ కూడా మీరు అన్ని కూడా చాలా బాగా మాట్లాడారు. సో రియల్లీ హ్యాపీ సార్. సో అలాగే ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము అందరూ కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం అండి. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇద్దాం. ఒకసారి అందరూ కూడా వైఎస్ఆర్ సార్కి ఒకసారి మనందరూ కూడా థ్యాంక్స్ చెప్దాం. ఒకసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారండి. Thank you, sir. Thank you. Thank you. Wonderful motivation. Wonderful, sir. Very much. Sir, thank you so much. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you. Happy Christmas, sir. Thank you, sir. Thank you. హలో Wish happy Christmas wishes advance to you all. థ్యాంక్ యూ. హలో సో రియల్ గా అంటే మనకి ఏదైతే అనార వెంచర్ కానివ్వండి, ముచ్చర్ల కానివ్వండి, సో రెండు వెంచర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా ఎండి గారు అంటే గ్రూప్ ఎండి గారి తోటి మనం వైఎస్ఆర్ గారి ద్వారా మనం అంతా కూడా తెలుసుకున్నాం. నిజంగా చాలా గ్రేట్ థింగ్ అండి ఇది. అయితే దాంతో పాటు ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ అంటే ఆ లొకేషన్ అనేది ఎంత ఫ్యూచర్ ఏంటనేది అంటే నాకు ఈ గచ్చిబౌలిలో ఈ కేపీహెచ్పీల కంటే కూడా నాకు చాలా పెద్దగా కనపడ్డాయి. ఎందుకంటే అక్కడ అంతంత ఇది లేకపోయినా కానీ అవి అంత బిజీ అయిపోయి ట్రాఫిక్ జామ్లు అయిపోయాయి. కానీ ఇక్కడ ఫ్యూచర్ ఏంటి, రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే చాలా ఉందన్నమాట. డెఫినెట్ గా మనం ఈ వెంచర్స్ లో మన ప్లాట్స్ ని మనం కొనుక్కున్నా, ప్లస్ మన టీమ్స్ మన ద్వారా మన రిలేటివ్స్ కి మనం అందించినా, లేకపోతే మనం ఎవరికన్నా చూపించినా కూడా సో డెఫినెట్ గా మనల్ని వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే మన పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ అండి. మీరు మనీ రూపంలో ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకొక రూపంలో ఇచ్చినప్పుడు ఏదైనా కూడా అది ఉండదు. కానీ మీరు ఒక ల్యాండ్ రూపంలో మీరు ఇచ్చారంటే మీరు లైఫ్ ని సెట్ చేసినట్టే. కాబట్టి సో ఈ యొక్క వెంచర్స్ ని వైఎస్ఆర్ గారు చెప్పిన వెంచర్స్, RRR వెంచర్స్ అన్ని కూడా చాలా చాలా ఒకసారి మనం అన్ని కూడా విజిట్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్ వెంచర్స్ అనమాట. సో డెఫినెట్ మనం వెంచర్స్ కి మనం విజిట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ స్పీచ్, వండర్ఫుల్ మోటివేషన్. ఆయన చిన్నగా మాట్లాడితే, మామూలుగా మాట్లాడితేనే మనలో రక్తం ఆటోమేటిక్ గా పొంగుతుందండి. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వైఎస్ఆర్ గారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే హాల్లో ఎవరు కూడా కుర్చీలో కూర్చునివ్వడం కాదండి, మీరు నమ్మకపోయినా. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ చెప్పడం కంటే కూడా ఒక మనిషి జీవితాన్ని ఆయన చెప్తారు. ఆయన ఒక మనిషి ఆలోచన విధానాన్ని, యాటిట్యూడ్ ని ఆయన బాగా విశ్లేషించగలరు. సో అలాంటి గ్రేట్ పర్సన్ అనమాట.
సో అందుకే నేను వాసు గారికి గురువు గారు అంటే నాకు గురువు గారు అన్నమాట. సో మా ఇద్దరికి బాగా తెలుసు కాబట్టి సో ఈ రోజున వారి వెంచర్స్ మనం తీసుకోవడం, వారి వెంచర్స్ ని మనం ప్రమోట్ చేయడం, ఇదంతా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఒకటే నేను టార్గెట్ పెడుతున్నానండి. మనందరికి టార్గెట్ అనుకుందాం, విత్ ఇన్ 2 to 3 months మనం వెంచర్స్ ని క్లోజ్ చేయాలి. దాంట్లో బిట్స్ ఉండకూడదు. మనం పర్చేజ్ చేస్తామా, మన టీమ్స్ పర్చేజ్ చేస్తారా, మన రిలేటివ్స్ పర్చేజ్ చేస్తారా, సో ఎలా చేస్తామనేది పక్కన పెట్టండి. కానీ మనం మాక్సిమం ఒక 1 or 2 months కంటే దాటడానికి వీల్లేదు. సో ఆ రకంగా టార్గెట్ పెట్టుకుని మనం క్లోజ్ చేద్దాం. అంటే లక్కీగా మనకి పండగ టైం అనేది మనం ఎలాగా రిలేటివ్స్ తోటి, చుట్టాలతోటి, మనం మన ఫ్యామిలీ తోటి ఉంటాము. సో ఇది కంప్లీట్ కాగానే మన ఫిజికల్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ మధ్యలో January 11th మన ఐసీ ఇన్ఫ్రా డైరెక్టర్ వాసు గారు ఒక ఈవెంట్ భద్రాచలంలో కండక్ట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 15 నుంచి 20 ప్లాట్స్ అక్కడే బుక్ అవబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, అంత గ్రాండ్ గా ప్రోగ్రామ్ జరగబోతుందంటే. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ఐసీ ఇన్ఫ్రా ప్లాన్ ని మీరు ఇంకొక కోణంలో ఒక ఇంటెలిజెంట్ మనం చూడాలంటే ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఓన్లీ ప్రజెంటేషన్ 2 hours తీసుకోబోతున్నాం. 2 hours అండి. అంటే మీరు ఒక బిఈడి స్టూడెంట్, అంటే మీరు ఆ ప్రోగ్రామ్ విన్న తర్వాత మీరు కస్టమర్ని మీరు రీచ్ అయితే, కస్టమర్ దగ్గరికి మీరు వెళ్ళగలిగితే మీ కస్టమర్ మీ చేతిలో ఉంటాడు. అంటే 100% ఆయన కన్విన్స్ అయిపోతాడు మీరు చెప్పే విధానానికి. అలాంటి ప్లాన్ మీరు ఆ రోజు తెలుసుకోబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భద్రాచలం ట్రావెల్ చేయండి. శ్రీ రాముల వారి చెంతన మన ఫస్ట్ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాం. దాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఎవరెవరైతే రావాలనుకుంటారో అందరూ కూడా వాసు గారితో టచ్ లో ఉండండి. మీ టీం నుంచి సార్ మా టీం నుంచి ఒక 5 members వస్తాం, మా టీం నుంచి ఒక 10 members వస్తాం అంటే కనుక ముందు వాసు గారికి ఇన్ఫార్మ్ చేయండి. వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడికి వచ్చారంటే సో అక్కడ హాల్ ప్రాబ్లం, ఎందుకంటే హాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకూడదు కాబట్టి అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. రైట్ సార్? సో ఓకే. సో సార్ అయితే ఎస్ అండి, వైస్రా గారు ఉన్నారండి? ఎస్ సార్. యా. సో ఇంకొక విషయం, యాక్చువల్ గా మనం వైస్రా గారికి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు అసలు ఆయన చాలా బిజీ. ఈ రోజు ఆయన దుబాయ్ వెళ్తున్నారు, ఈ రోజు ఆయన ఫ్లైట్ ఉంది. కానీ నిన్న సాయంత్రం ఫోన్ చేసి సార్ ఇది సంగతి అంటే, ఆయన ఏంటంటే ఒక విషయం అండి, మనం అడిగామని, లేకపోతే ఆయన దగ్గర 5 minutes కూడా టైం లేదు. మనం అడిగామనేసి కంపల్సరిగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన యాక్సెప్ట్ చేసి మన కోసం రావడం జరిగిందండి. సో దానికి మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో రియల్లీ బిగ్ థ్యాంక్ టు యూ సార్. ఈరోజు మీరు టైం కేటాయించి సో మన వెంచర్స్ త్రిపులర్ గ్రూప్ వెంచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంతకీ మా వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ రియాక్షన్స్ చూస్తుంటే సో థంబ్ సింబల్స్ కానివ్వండి, లవ్ సింబల్స్ కానివ్వండి, ఇవన్నీ అసలు ఇప్పుడు లేనన్ని వచ్చాయి మీరు మాట్లాడుతుంటే. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎంత బాగా రియాక్ట్ అయ్యారంటే చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు సార్. డెఫినెట్ గా ఫిజికల్ గా కూడా మేము అందరూ కూడా వెంచర్ కి మేము విజిట్ అవుతాం. అట్లీస్ట్ ఒక 300-500 members సో మనం గ్యాదర్ అయ్యి ఆ వెంచర్ లో మనం ఈవెంట్ చేసేలా కూడా ప్లాన్ చేస్తాం సార్. దానికి మీ యొక్క సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీరు లీవ్ అవ్వచ్చు, మీరు దుబాయ్ వెళ్ళే పనిలో ఉన్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఓకే అండి. సో ఈరోజు మనం ఒక గ్రేట్ వెంచర్స్ ని మనం యాడ్ చేసుకున్నాం. మనం ఈవెంట్ ఎప్పుడు ఉంటుంది అనేది సో మనం అంటే యాక్చువల్ గా అందరూ కూడా పండగ న్యూ ఇయర్ లేకపోతే క్రిస్మస్ లేకపోతే సంక్రాంతి దీని అడవడిలో ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఈవెంట్ ని మనం ఇప్పుడు ప్లాన్ చేద్దాం అనేది సో మన డైరెక్టర్స్ వాసు గారు అలాగే మన విజయ్ గారు, అడపాల గారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఏదనేది డేట్ అనేది ఫైనల్ చేస్తారు మన వెంచర్ విజిటింగ్ అనేది. కానీ ఈ లోపు మనకి 11th ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి సో అప్పటికి వైఎస్ఆర్ గారు భద్రాచలం ఈవెంట్ కూడా వారు కూడా వస్తారు. సో వారిని మనం స్పెషల్ గెస్ట్ గా మనం ఇన్వైట్ చేయబోతున్నాం. ఎందుకంటే భద్రాచలం ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్, ఐసీ ఇన్ఫ్రాలో ఫిజికల్ ఈవెంట్ అనేది ఫస్ట్ ఈవెంట్ గా మనం చేస్తున్నాం కాబట్టి అది సూపర్ సక్సెస్ కాబోతుంది. చాలా మ్యాసివ్ సక్సెస్ ని మనం చూడబోతున్నాం. చాలా మ్యాసివ్ గా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. వెరీ క్లియర్. రైట్ సార్? ఓకే. ఒకసారి మన డైరెక్టర్స్ తో కూడా ఒకసారి మాట్లాడించుకుని మన ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇన్వైట్ వన్ ఆఫ్ ది డైరెక్టర్
ఐజీ ఇన్ఫ్రా డైరెక్టర్ వాసు గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ వాసు సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐజీ ఇన్ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి శుభోదయం అండి. ఈరోజు శుభదినం అనుకుంటున్నానండి నేను, ఎందుకంటే మా గురువు గారు రావడం, మా గురువుగారి మాటలు వెనుక దాదాపు ఒక 15 years అవుతుందండి. ఈరోజు మళ్ళీ వినటం జరిగింది. మా గురువుగారికి నాకున్న బంధం చిన్న 2 నిమిషాల్లో చెప్తున్నాండి. నాకు 17 నుంచి 18 సంవత్సరాల ఏజ్లో నేను ఒక పర్సన్ ని ఒక దగ్గరికి డ్రాప్ చేయమంటే, ఆ డ్రాప్ చేయడం కోసం నేను ఆ పర్సన్ తీసుకెళ్ళడం కోసం నేను బండి, అంటే నాకు బండి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండి. బండి కాదు, సైకిల్ లేని రోజులు అవి. అప్పుడు బండి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, బండి అంటే చాలా ఇష్టం. ఆ టైంలో ఒక పర్సన్ నన్ను ఒక దగ్గర డ్రాప్ చేసి రమ్మంటే, ఆ బండి డ్రైవింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ డ్రాప్ చేసిన దగ్గర ఒక చిన్న మీటింగ్ ఉంది అని చెప్పేసి ఆయన ఆ మీటింగ్ లో నన్ను కూర్చోబెట్టాడు. అంటే డ్రాప్ చేసారా అని చెప్పడానికి తీసుకెళ్ళి నన్ను ఆ మీటింగ్ లో కూర్చోబెట్టాడు. ఆ మీటింగ్ లో కూర్చోబెడితే ఆ మీటింగ్ నేను విన్నాను. ఇప్పుడు నాకు 17 సంవత్సరాలు. ఆ మీటింగ్ ఎవరిదంటే వైఎస్ఆర్ గారి మీటింగ్. ఆ మీటింగ్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే అండి, ఫస్ట్ నాకు నేను రియలైజ్ అయింది ఆ మీటింగ్ లో, ఆ మీటింగ్ కంటే ముందు నేను ఒక ఇద్దరు నిలబడితే అయితే ఇద్దరు మాట్లాడుతుంటే నాకు అక్కడ నిలబడాలని నా భయం. అంటే మాట్లాడటం కూడా తెలియదు, ఏం మాట్లాడ కూడా తెలియదు. అట్లాంటి చాలా భయస్తున్నాయి. ఆ మీటింగ్ లో నేను విన్న తర్వాత నాకు అనిపించిందండి, నేను ఇప్పుడు ఏదైతే నేను డ్రాప్ చేయడానికి వచ్చిన బండి ఉందో అది హీరో హోండా డబుల్ బండి. ఏదైతే బండో ఈ బండి నేను సొంతం చేసుకోవాలంటే చాలా ఈజీ అనిపించిందండి. ఆ మీటింగ్ సార్ మీటింగ్ అయిన తర్వాత నాకేమనిపించింది, ఇప్పుడు లైఫ్ లో నేను ఏం చేయక్కర్లేదు, వైఎస్ఆర్ గారు అడుగులు అడుగేసుకుంటూ పోతే ఈ బండి కాదు ఫ్యూచర్ లో కారు కూడా కొనుక్కోవచ్చు అనిపించింది. సార్ ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే అండి, చూడాలనుంది సినిమాలో చిరంజీవి సినిమాలో సాంగ్ ఉంటుంది, ఓం మారియా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, ప్రయత్నిస్తే అది గెలుపుస్తుంది అనేది ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ సార్ ఆ మీటింగ్ లో చెప్పారు. ఆ సాంగ్ అయిన తర్వాత ఆ సారు వాయిస్ నుంచి ఆ సాంగ్ అయిన తర్వాత ఇక చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, మనం ఏదో చేయాల్సిందే, టైం పాస్ వద్దు అని నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి చాలా 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 పూర్ ఫ్యామిలీ అండి. అంటే ఒక 2 ఎకరాలు, అమ్మా నాన్న పొలంకి వెళ్ళి పనిచేస్తారు, మా అన్నయ్య నేను ఏదో చదువుకుంటున్నాం, ఇంత తప్ప మాకు అంటే మా ఇల్లు కూడా పూరి గుడిసే ఆ టైంలో. కానీ ఈ రోజు భద్రాచలం ఒక 2 కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటూ, ఒక 20 లక్షల కారు మెయింటైన్ చేస్తూ, ఒక 4-3 వెంచర్లు, ఒక్కొక్క వెంచర్ ఒక 7-8 కోట్ల వెంచర్లు, ఓన్ వెంచర్లు సంపాదించుకున్నంటే ఇదంతా మా గురువు గారి మీటింగ్ లో నేను అటెండ్ అయ్యి, ఆ మీటింగ్ లేని నన్ను నేను చెక్కుకునే క్రమంలో మా గురువు గారి దగ్గర సలహాలు సూచనలు ప్రతిదీ కూడా ఆ గైడెన్స్ లో నడిచాను కాబట్టి ఈ రోజు నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉన్నా. అంత సపోర్ట్ ఇచ్చినందుకు వైఎస్ఆర్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజు సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ వాసు గారు, నిజంగా మీ గురు శిష్యుల బంధం ఎలా స్టార్ట్ అయిందో చెప్తే చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. చిన్న విషయం సార్ ఇంకో చిన్న విషయం చెప్తాను. చిన్న విషయం, నాకు ఆ రోజు నేను ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ మీటింగ్ లో ఆ కాన్సెప్ట్ లో జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ 120 రూపాయలు చెక్ వచ్చిందండి. ఆ చెక్ నేను బ్యాంక్ లో వేద్దామంటే నాకు బ్యాంక్ కూడా అకౌంట్ కూడా ఓపెన్ చేయడం కుదరదు, అంటే ఏది సరిపోదని చెప్పి ఆ చెక్ ఇప్పటికీ ఉందండి. ఆ చెక్ ఇప్పటికీ దాచుకున్నాను. ఓకే, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వాసు గారు, వండర్ఫుల్ వర్డ్స్ అండి. సో రియల్లీ గ్రేట్ సార్. సో నెక్స్ట్ అడపల వెంకట గారు, వెల్కమ్ సార్. ఐజీ ఇన్ఫ్రా డైరెక్టర్ వెంకట అడపల గారు, వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ మార్నింగ్ అండి. సో అందరికి హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకి ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో చాలా గ్రేట్ మీటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మనం ఏదైనా ఒక డెస్టినీ పెట్టుకుని ఆ డెస్టినీకి వెళ్ళే క్రమంలో కొన్ని మైల్ రైస్ దాడుతూ ఉంటాం, మైల్ స్టోన్స్, అవునా కదా. నేను ఈ యొక్క మీటింగ్ ని వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అని పోలుస్తానండి, ఎందుకంటే ఇక్కడ
మనకి డాక్టర్ లాజరస్ గారు మీటింగ్స్ మనకు కొత్త ఏం కాదు, ఆల్రెడీ 4-5 సంవత్సరాలు వింటున్నాం ఆయన గురించి. ఆయన యొక్క మోటివేషన్ కావచ్చు, ఆయన యొక్క విజన్ కావచ్చు, ఆయన యొక్క ట్రైనింగ్ కావచ్చు. ఈజ్ ఎ కుబేరా ట్రైనర్ అండి. ఓకే, సో ఆయన రోల్ మోడల్. ఓకే, సో ఆయన ఒక ఎత్తు అంటే అంతకు మించి ఎవరు ఉన్నారా అంటే అఫ్ కోర్స్ ఉంటారు కూడా. ఓకే, సో ఈరోజు నేను చూశానండి వైఎస్ రావు గారి మాటలు. సో ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా బ్లడ్ బాయిల్ అవుతుంది అనమాట. ఆ విధంగా అంటే సారు లాజరస్ గారితో ఒక స్టైల్, వైఎస్ రావు గారితో ఒక స్టైల్. ఎవరికి ఇద్దరే అంటే ఈరోజు పోస్టర్ కూడా అలా ఉంది, బ్యానర్ చూసారా లేదు. సో రియల్లీ వండర్ఫుల్ అండి. ఐజీ ఇన్ఫ్రాలో ఇంకెన్ని చూస్తాం ఒకసారి ఆలోచించండి ఇలాంటి అద్భుతాలు. హలో, ఓకే, చాలా సార్ నేను రాజేంద్ర ప్రసాద్, ఒకసారి నాకు అన్మ్యూట్ ఇవ్వమని చెప్పండి. స్టే ట్యూన్, వేచి ఉండండి. అయితే ఈ లోపు మనం ఏం చేయాలంటే మనం యాక్షన్ లో దిగాలండి. ఇప్పుడు కూడా మెంటల్లోనే కాదండి, ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి కాబట్టి మనం అందులో పార్ట్ అవ్వాలంటే కనుక జట్టు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉండాలంటే మాత్రం ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మాటలు విన్నాము, మోటివేట్ అవుతున్నాము, తెలుసుకుంటున్నాము. సో ఇప్పుడు అన్ని క్లారిటీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే ఈ మీటింగ్ తో ఇంకా క్లారిటీ వచ్చింది అనిపిస్తుంది నాకైతే. నిన్న ఒక మీటింగ్ జరిగిందండి, 3 గంటలు జరిగిందండి మీటింగ్ అది, అవునా కదా? సో ఆ మీటింగ్ తో మా క్లారిటీ వచ్చింది. ఇది మీటింగ్ తోటి ఎలాంటి వెంచర్స్ తోటి మనం టైప్ అవుతున్నాము, ఫ్యూచర్ లో ఇంకెలాంటి వెంచర్స్ రాబోతుందని చెప్పడానికి ఇది ఒక క్లారిటీ అండి. సో వైఎస్ రావు గారి గురించి లాజరస్ గారు చెప్తుంటే, వాసి గారు చెప్తుంటే విన్నాను కానీ ఈ రోజు చూశాను అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ పర్సన్ మనం ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. అలాంటి వెంచర్స్ తోటి మనం టైప్ చేసుకోవడం అనేది ఐజీ ఇన్ఫ్రాకి చాలా గ్రేట్ అండి. సో చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. మనం కూడా చాలా ప్రతి ఒక్క మెంబర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఐజీ మెంబర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆడపల్ గారు, వండర్ఫుల్ వర్డ్స్ అండి. రియల్లీ మనం మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క మైల్ స్టోన్ దాటుకుంటూ, సో ఒక డికేడ్ అంటే ఒక 10 years లో మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ఏది ఏమైనా 100% మనం రీచ్ అవుతామండి. ఏదైనా ఓవర్ నైట్ లో జరగదు, టైం పడుతుంది. ఎంతో మంది, కొన్ని వందల మంది, కొన్ని వేల మందిని కరోడ్పతిని మనం చేయబోతున్నాం. ఐజీ ఇన్ఫ్రా కరోడ్పతిని ఎంతో మందిని తయారు చేయబోతుంది. అది 100% గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదనమాట. సో అన్ని మీరు చెప్పినట్టుగా మైల్ స్టోన్స్ ఒక్కొక్కటి దాటుకుంటూ మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతామండి. నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ ఆడపాల్ గారు. నెక్స్ట్ ఐజీ ఇన్ఫ్రా డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ విజయ్ గారు కూడా సో మనం వెల్కమ్ చేద్దాం. ఒకసారి వెల్కమ్ సార్ విజయ్ కుమార్ గారు. Yes sir, thank you sir. So good morning family members. So రియల్ గా ఈ రోజు అంటే ఒక కంప్లీట్ గా అంటే ఒక వైఎస్ రావు గారు లాంటి లీడర్, సక్సెస్ఫుల్ పర్సన్ తో మనం మన యొక్క ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేసుకున్నాము అంటే రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే వైఎస్ రావు గారి నుంచి వినడమే, ఎప్పుడు కూడా డైరెక్ట్ గా లేదు, ఇంటరాక్షన్ లేదు. కానీ వాసు గారు చెప్తుంటే ఆయన మాటల్లో ఎలా అనిపించేది అంటే ఒక ఇమాజినేషన్ కి వెళ్ళే వాళ్ళం. అంటే అలాంటి పర్సన్ మన యొక్క ఫ్యామిలీకి వస్తున్నారు, మనకి సపోర్ట్ గా, మనకి కొన్ని సజెషన్స్. సో అలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సజెషన్ చాలా వాల్యుబుల్ అండి. ఆయన ఎప్పుడైతే మన ప్లాన్ విన్నారో, సో రియల్ గా ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యారు. అక్కడ మాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంటే అలాంటి సక్సెస్ఫుల్, అంటే మార్కెట్ లో అన్ని లోటుపాట్లు తెలిసిన వ్యక్తి మన ఐజీ ప్లానింగ్ విని రియల్ గా ఇది ఒక వండర్ఫుల్ కరోడ్పతిస్ మేకింగ్ మిషన్ ఐజీ ఇన్ఫ్రా అనేది ఆయన చెప్పారు. సో అందుకే మన ప్లాన్ నచ్చి, మన యొక్క విజన్ నచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక కరోడ్పతిస్ అయ్యే ఆపర్చునిటీ ఐజీ ఇన్ఫ్రా ఇస్తుంది అని ఆయన నమ్మి రియల్ గా హ్యాపీగా మన ఫ్యామిలీలోకి వచ్చారండి. అండ్ అలాగే నిన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మనకి ఎంఓయు, సో ఏదైతే సార్ చెప్పారో ఆ 2 వెంచర్స్ యొక్క ఎంఓయు అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. సో రియల్లీ వండర్ఫుల్. అంటే ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ పీపుల్ తో మనం జర్నీ చేస్తాం. సక్సెస్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మన సరౌండింగ్ అంతా కూడా సక్సెస్ఫుల్ పీపుల్ తో మనం ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతామో, ఎప్పుడైతే వాళ్ళతో మనం ఉంటామో, ఆబ్వియస్ గా సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుందండి. సో అలాంటి ఒక సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి. సో వారి యొక్క మోటివేషన్ స్పీచెస్, ట్రైనింగ్స్ కూడా మన ఐజీ ఫ్యామిలీకి అందరికి కూడా ఉండబోతుంది. సో సార్ కూడా మనకు ఒక మంచి గైడెన్స్ తో మనం డ్రైవ్ చేయబోతున్నారు కాబట్టి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి.
సో స్టెప్ తీసుకోండి సీరియస్ గా. సో ఇందాక సార్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా సో అంటే లేట్ గా లెగడం గానీ, సో తర్వాత ఆలోచించడం గానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉండవు. సార్ చెప్పండి. సక్సెస్ఫుల్ పీపుల్ కి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, అంతే వాటిని ఎప్పుడు కూడా బ్రేక్ చేయాలి. సో అందుకే సక్సెస్ లో వాళ్ళు ఉంటారు. సో అలాంటి పీపుల్ తో మనం జర్నీ చేస్తున్నాం. సో ఐజీ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఇట్స్ అల్టిమేట్ ప్రోగ్రామ్ అండి, అల్టిమేట్ ప్రోగ్రామ్. సో అందుకే వీఆర్ సో లక్కీ పీపుల్ అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం కూడా సో ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. సో అలాంటి ఆపర్చునిటీలో మనం ఉన్నాం ఆల్రెడీ. సో ఒక ఫ్యామిలీగా మనం క్రియేట్ అయ్యాం, ఒక గ్రేట్ టీమ్ గా మనం ఉన్నాం. సో మెరాకిల్స్ అనేది మనం చేయబోతున్నాం అండి. సో 2026 ఇస్ అవర్స్. సో ఒక మంచి టార్గెట్, ఒక గోల్ సెట్ చేసుకుందాం. అందులో మనకి ఫస్ట్ ఫిజికల్ మీటింగ్ భద్రాచలం ఈవెంట్ అండి. సో వాసు గారు అయితే సో రియల్ గా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆ ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి. సో మనందరం కూడా సో ఆ యొక్క ఈవెంట్ లో పార్ట్ గా ఉందాం. అందరం కలిసి ది గ్రాండ్ సక్సెస్ అనేది మనం ఒక ప్రోగ్రామ్ చేసుకుందాం. అండ్ అలాగే ఆ రోజు వైఎస్ రావు గారు ఒక ఫిజికల్ స్పీచ్ కూడా మనకు ఉండబోతుంది. సో బీ రెడీ. సో అందరినీ కూడా ఆ సరౌండింగ్ ఏరియాస్ లీడర్స్ అందరినీ కూడా మనం గ్యాదర్ చేసుకుందాం. సో బెస్ట్ సక్సెస్ అనేది 2026 లో ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ సార్ అంటూ ఉంటారు కదా, ఏది ఏమైనా సరే మనం పెట్టుకున్న టార్గెట్, మనం పెట్టుకున్న గోల్ కొట్టి తీర్చాల్సిందే 2026 లో. సో మనం అది అచీవ్ చేయబోతున్నాం. బిలీవ్ దట్. ఇదే ఐజీ మార్నింగ్ మీట్ లో మనం టెస్టిమోనీ షేర్ చేయబోతున్నాం. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ మై ఫ్యామిలీ, ఐజీ ఫ్యామిలీ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. సో వండర్ఫుల్ స్పీచ్ అండి. సో డైరెక్టర్ స్పీచెస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో రియల్లీ గ్రేట్ అండి. అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని ఒక గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సనాలిటీ. సో వారిని ఒకసారి మనం ఇన్వైట్ చేసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు అన్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్, మార్నింగ్ సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది కొమరం జిల్లా ఆసిఫాబాద్. మా అప్లైనర్ వచ్చేసి ఆకుతోట వెంకటేష్ సార్. సార్ నేను ఇప్పుడు జూమ్ అనేది మనం ఖచ్చితంగా రూమ్లో వింటాం, కానీ నేను వాకింగ్ చేసుకుంటూ జూమ్ వింటూ ఒకరికి ప్లాన్ చెప్పడం జరిగింది. ద ఉబేద్ అలీ గ్రేట్ లీడరు ఈరోజు ఆయన సాయంత్రం 12,000 రూపాయల ఐడి కూడా కడతానని చెప్పిండు. ఆ సంతోషం మీతో పాలు పంచుకోవాలని నేను హ్యాండ్ రైజ్ చేసిన సార్. నేను ఎందుకంటే రూమ్లో ఇండి జూమ్ వింటే మనకు ఒకరికే నాలెడ్జ్ వస్తుంది కాబట్టి నేను యూనివర్స్కి ఎక్కువ నమ్ముతా కాబట్టి వాకింగ్ చేసుకుంటూ జూమ్ వింటూ ఉబేద్ అలీ అడిగిండు, ఇట్లా ఏం సార్ ఏమి వింటున్నా అంటే ఇట్లా ఐజీ ఇన్ఫ్రా జూమ్ వింటున్నా అంటే ఆయనకు ప్లాన్ చెప్పడం జరిగింది. ఆయనకు ప్లాన్ నచ్చింది. ఈరోజు ఈవినింగ్ ఆయన ఐడి క్లోజ్ చేస్తా అని చెప్పేసిండు. ఆయనకు జర అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పండి సార్. ఈయనే సార్ ఉబేద్ అలీ అని. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. రైట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐజీ ఇన్ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అడ్వాన్స్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. సార్ ఏదైతే ఇప్పుడు ఐజీ ఇన్ఫ్రాతో ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడారో మరి చాలా వండర్ఫుల్ అయిన విషయాలు ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం అంటే 2026 సంవత్సరాల్లో మన భవిష్యత్తులన్నీ మారబోతున్నాయని నేను ప్రవచనాత్మకంగా నేను ప్రవచిస్తున్నాను సార్. ఒక పాస్టర్గా, ఒక దేవుడి మీటగా ఇది సత్యం సార్. అందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏదైతే ఇదే ఊపుతో మనం అందరూ ముందుకు కొనసాగితే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరికి ఈ రోజు సార్ గెస్ట్ గా వచ్చి మరి నూతన ఉత్సాహాన్ని, నూతన ఆలోచనను, భవిష్యత్తు పైన మంచి ప్రణాళికను రూపొందించి మాట్లాడిన విధానం చాలా నమ్మకం కలిగి తీసుకుంది సార్. ఏదైతే టీంలో ఉన్నటువంటి మరి 72 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ అదృష్టవంతులని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మనందరం ఖచ్చితంగా ఈ సిస్టమ్ ను ఫాలోఅప్ చేసి ముందుకు కొనసాగితే మనందరూ మంచిగా స్థిరపడతామని నేను నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ప్రగాఢ విశ్వాసాన్ని నేను తెలియపరుస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఆదర్శ గారు. 100% సార్. మీ యొక్క విషెస్, మీ యొక్క దీవెనలు మా అందరికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోహన్ కృష్ణ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఐజీ ఫ్యామిలీ. ఎక్సలెంట్ లీడర్ ను పరిచయం చేశారు సార్ వైఎస్ రావు గారు. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ ద బెస్ట్ సార్. మనకి ఎప్పటికైనా కానీ నాలెడ్జ్ అనేటువంటిది మనం అక్కడికి పోతే గానీ
విచారిస్తే గానీ తెలియనటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా ఆ వెంచర్ యొక్క పవర్ ను ప్లస్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు లైఫ్ మొదలు పెట్టినప్పుడు ఆపర్చునిటీస్ అనేటువంటి చాలా తక్కువ సార్. చాలా కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ యొక్క జీవిత పాఠాలే మనకు చెప్పడం, అదే విధంగా వాసు గారి గురువు కావడం, వాసు గారు ఇంట్రొడ్యూస్ చేయడం ఈ యొక్క అనేటువంటిది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఏదైనా అంటే మనం కళల్లో కాకుండా రియాలిటీగా చాలా డెవలప్మెంట్ కానీ ఆల్రెడీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా డెవలప్ అయినటువంటి వ్యవస్థ కానీ క్లియర్ కట్ గా చెప్పారు. ఎనీవే ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. నూతన సంవత్సరంలో మనం మంచి పొజిషన్ కు అడుగు పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో 100%. సో ఏదైతే ఐజీ ఇన్ఫ్రా ఏదైతే స్టెప్ చేస్తుందో, ఏదైతే అడుగు వేస్తుందో, ప్రతి విషయంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తూ, సో ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసేది ఒకటేనంటే మనందరం కెరీర్ ని మనం సెట్ చేసుకోవడం కోసమే. 100% మనందరం కూడా లైఫ్స్ సెట్ అవుతాయి అనేది 100% గ్యారంటీగా ఐజీ ఇన్ఫ్రా మీకు చెప్తుంది. వెరీ క్లియర్. సో మోహన్ కృష్ణ గారు లాంటి లీడర్స్ మన ఒక డైరెక్టర్స్ గా ఉన్నారు, అంటే బోర్డ్ ఆఫ్ మెంబర్ గా ఉన్నారు. అలాగే మనకి చాలా మంది ఒక గ్రేట్ లీడర్స్ తోటి మనందరి యొక్క ప్రయాణం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి చిన్న చిన్న స్టెప్స్ కూడా చాలా పవర్ఫుల్ గా మనందరికి కూడా ఉండడం అనేది ఐజీ యొక్క గొప్పతనం అనమాట అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. వండర్ఫుల్ సార్. అలాగే మనకి జ్యోతి మేడం గారు ఒకసారి అడ్మిట్ చేస్తున్నాను. సో మనకి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇంకా హ్యాండ్ రైజ్ చేయొద్దండి. రైట్ సార్. వెల్కమ్ మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. మనీ మార్నింగ్. వండర్ఫుల్ డే. రియల్లీ ఒక గ్రేట్ లీడర్ తోటి ఈ రోజు మన ఐజీ మార్నింగ్ మీట్ అనేది జరిగిందని అనుకుంటున్నాను సార్. నేనైతే వైఎస్ రావు గారి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉండాలి అనే దానికి ఒక గ్రేట్ లీడర్ ని మనం ముందుకు తీసుకొచ్చారు మీరు. సో అలాంటి లీడర్ తో మనం మింగిల్ అయి ముందుకు వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. మంచి మంచి వెంచర్స్ అనేవి మనకి కనెక్ట్ అవుతున్నాయి. మంచి టీం అనేది బిల్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మంచి ఇన్కమ్స్ ఎర్న్ చేసుకుంటాం. మళ్ళీ ఇదే రోజుల్లో మనం ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇంకా హ్యాపీగా మనము ఐజీ మార్నింగ్ మీట్ లో మాట్లాడుకుంటాం సార్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. రియల్లీ గ్రేట్ లీడర్ తీసుకొచ్చినటువంటి మన వాసు గారికి, అదే విధంగా లాజర్ సార్ కి, మన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. సో రియల్లీ గ్రేట్ అండి. ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళుతున్నాం. ఒకటేనండి, మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఒకటే. 2025 మనం ఆల్మోస్ట్ 2025 సంవత్సరం ఆఖరు రోజులు మనం ఉన్నాం. 2026లోకి మనం అడుగు పెడుతున్నాం. కానీ అడుగు పెట్టే ముందు మనందరం కూడా ఒకటే ఆలోచించుకుందాం. ఇప్పటి వరకు మన సక్సెస్ రేట్ ఎంత, మనం ఎలాంటి సక్సెస్ మనం సాధించాం. కానీ 2026 వస్తుంది కాబట్టి కనీసం ఇప్పుడైనా ఒక పెర్ఫెక్షన్ తోటి అలాగే ఒక క్లియర్ విజన్ తోటి ఒక పవర్ఫుల్ ప్లాన్ తోటి మనందరం కూడా సో ముందుకు వెళ్ళేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ ని మనం ప్లాన్ చేసుకోకపోతే పక్కోళ్ళు ప్లాన్ చేస్తారా? మన లైఫ్ లో మనకి ఏం కావాలో పక్కోళ్ళకి తెలియదు కదా. సో ఏదైనా సరే మనం అనుకోవాలి, మనకు దాన్ని టార్గెట్ పెట్టాలి, దాన్ని మనం సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే అవన్నీ కూడా మన వశం అవుతాయి. అంతేగాని సార్ నాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మీరు గాల్లో తిరుగుతూ గాల్లో మాట్లాడుతూ ఉండటం వల్ల దేవుడు కూడా మనకి ఇవ్వడండి. కానీ మనం టార్గెట్ పెట్టాలి. ఫలానా దాని గురించి నేను ఒక ప్లాట్ సంపాదించాలి, లేదంటే నేను ఒక 1 కోటి రూపాయలు సంపాదించాలి, లేదంటే నేను ఒక కార్ కొనాలి, లేదా నేను ఒక ఇల్లు కొనాలి. సో ఇలాంటి ఒక టార్గెట్ పెట్టుకుని మనం పని చేస్తున్నప్పుడు మాత్రమే మన కదలికలు వాల్యుబుల్ గా ఉంటాయి. మనం వేసే ప్రతి అడుగు కూడా వాల్యుబుల్ గా ఉంటుంది. మనం మాట్లాడే మాట ప్రతిది కూడా వాల్యుబుల్ గా ఉంటుంది. అప్పుడు మీరు ఎవరితోనన్నా మీరు ప్లాన్ డిస్కషన్ చేస్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు ఫోకస్ గా మీరు పెట్టగలుగుతారు. కానీ మీ మైండ్ లో ఎలాంటి గోల్స్, ఎలాంటి టార్గెట్స్, ఎలాంటిది మీరు సాధించాలి ఏమీ మన మైండ్ లో లేకుండా మీరు పని చేయడం అనేది జరగదు. ఒకవేళ ఏదో టైం పాస్ మనం చేసినా అది రిజల్ట్ రాలేదు అనే వాళ్ళందరికీ నేను ఇదే చెప్తున్నాను.
ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి. మీరు కరెక్ట్ గా అనుకుంటున్నారా? మీరు కరెక్ట్ గా ప్లాన్ చేశారా? మీరు కరెక్ట్ గా దానికి చెక్ పెట్టారా? నేను కారు కొనాలి, దానికి చెక్ పెట్టారా? నాకు ఎంత అమౌంట్ కావాలి, ఎన్ని డైరెక్ట్స్ నేను రిఫర్ చేయాలి, ఎంత టీం మనం ఫామ్ చేయాలి, ప్రతిరోజు జూమ్ మీటింగ్ మన టీం ఎంతమంది రావాలి, సో ఎన్ని జాయినింగ్స్ పడాలి, ఇవన్నీ కూడా కాల్కులేషన్ ఎవరికి ఉండాలండి? మీరు టార్గెట్ పెట్టిన మీకు ఉండాలి. అవి లేకుండా జూమ్ మీటింగ్స్కి వచ్చినా, అవి లేకుండా మీరు గాల్లో పనిచేసిన యూజ్లెస్. సక్సెస్ అయ్యే వాడికి సక్సెస్ కాని వాడికి ఇదే తేడా. సక్సెస్ అయ్యే వాడికి క్లియర్ గా వాడికి టార్గెట్ ఉంటుంది, సక్సెస్ కాని వాడికి టార్గెట్ ఉండదు, పనిచేస్తారు. సక్సెస్ అయ్యే వాళ్ళకంటే కూడా ఎక్కువ పనిచేస్తారు, కానీ టార్గెట్ ఉండదు. టార్గెట్ పెట్టుకుని పని చేస్తే సునాయాసంగా మీరు విన్ అవ్వగలుగుతారు. డెఫినెట్ గా మీరు టార్గెట్ రీచ్ అవుతారు. ప్రతి చిన్న సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోండి. కారు కొన్నా సెలబ్రేట్ చేసుకోండి, ఒక ఇల్లు కొన్నా సెలబ్రేట్ చేసుకోండి, ఒక ప్లాట్ కొన్నా మీరు సక్సెస్ చేసుకున్న, ఒక ఫ్లాట్ కొన్నా కూడా మీరు సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేయండి. సో ఇలాగ మనం ఎప్పుడైతే ఉన్నామో ఒక మంచి లెవెల్ కి మనం వెళ్ళగలుగుతాం, మంచి సక్సెస్ ని మన జీవితంలో సాధించగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఐసీ ఇన్ఫ్రా ప్లాట్ఫామ్ అయితే ఎవ్రీథింగ్ రెడీ. ఏ కోణంలో చూసినా ప్రతి దిక్కుగా కూడా ఐసీ ఇన్ఫ్రా అనేది పెర్ఫెక్ట్. మీరు పెర్ఫెక్ట్ గా ఉండి, మీరు పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని, మీరు పెర్ఫెక్ట్ గా టార్గెట్ పెట్టుకుంటే 100% సక్సెస్ మీదే. సో అందరికి ఆల్ ది బెస్ట్. ఈ రోజు ప్రోగ్రామ్ అంతరిక ఆవిష్కరణ ఇంతటితో ఐసీ మార్నింగ్ మీట్ ని మనం ఇంతటితో మనం కంక్లూడ్ చేసుకుందాం. సో రేపు జరిగే ఐసీ మార్నింగ్ మీట్ లో మనందరం ఒకసారి అందరికీ నేను అందరికి అన్మిట్ ఆప్షన్ ఇచ్చానండి. ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళకి, ప్రతి ఒక్క మాట వాళ్ళకి ఈరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, ఏదేదో అవుతుందంటే కలతే తీరదు. काम को आगे मारे